సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మరొకసారి నీ పాదాలు మేము సమీపించాం, పాటలు పాడాం. మీ మాటలు వినటానికి స్వామి వేదికని సిద్ధపరిచాం. మా అందరితో మాట్లాడమని వేడుచున్నాం. సమయమందును అసమయమందును మీ మాటలు ప్రభువా మాకు అవసరమైనవి. బలిష్ఠ దూతకి రంగం మీదకి వచ్చిన మాతో మాట్లాడమని క్రీస్తు మీ నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రజలా సంగమా, ఈరోజు దైవ సేవకులు కొందరు రావాలి. వారు కొంచెం మరి పగటికాలం రాలేకపోతున్నాను చెప్పారు. వారిని దృష్టిలో పెట్టుకొని నేను వాళ్ళు రాగానే వాళ్ళకి కోటంపు చెబుతామని ఆశించాను. ఈవినింగ్కి వస్తామని అన్నారు. సర్లేని వచ్చి ప్రేయర్ చేద్దాం. మనం కొంచెం ప్రార్థన జరిగిద్ది. సాయంకాలానికి కూటానికి ఒక సిద్ధపాటుగా ఉండేది ఇది అని ఆశించాం. వాస్తవం దైవ సేవకులు వచ్చినట్టు వాళ్ళకి అప్పచేద్దాం అనుకున్నాను. నేను వారు 20% మాట్లాడదాం అనుకున్నాను, కానీ వారు రాలేదు. రాత్రికి వస్తున్నారు వారు కూడా. ప్రభు మనం దీవించును గాక. సమస్తమును విడిసి అనే ఒక వర్తమానాన్ని మనము ఈ రోజున కొంచెం కొన్ని విషయాలు విందాం. సమస్తమును విడిసి నిన్ను వెంబడిస్తున్నాం, మాకేమి దొరికింది అని 12 మంది అపోస్తలులు ఒక రోజున యేసు ప్రభువు అని అడుగుతారు. సమస్తమును విడిసి నేను వెంబడించుచున్నాం, మాకేం దొరుకుతుంది అని వారు అడిగారు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరు నన్ను వెంబడించారు అని ఆయన మాట్లాడుతూ, మీరు నన్ను వెంబడించారు అనే మాట మాట్లాడుతూ, వెంబడించటము అనేది ఒక్కరోజు పని కాదు. అది వెంబడించటం అనేది అది 2 రోజులు 3 రోజులు పని కాదు. వెంబడించటం అనేది జీవితకాల ప్రాసెస్. అది జీవితకాలం అంతా వెంబడించారు అన్నాడు. ఇప్పుడు ఆయన వెంబడించడానికి ఆయన ఎక్కడున్నాడు? యేసు ప్రభు వారు లైవ్లో ఉన్నప్పుడు, అనగా ఆయన శరీరం ధరించి వారితో ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు ఆయన వెంబడించారు. 3.5 సంవత్సరాలే ఆయన వెంబడించారు. ఆ తదుపరి ప్రభువారు లేరు భూమి మీద. ఆయన మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయారు. వెంబడించటం అయిపోలా, వెంబడించడము ఇంకా అయిపోలా. ఇప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, మేము సమస్తమును విడిచిపెట్టి వెంబడిస్తున్నాం, మాకేం దొరుకుతుంది అని అడిగారు. ఆ సమస్తమును విడిచిపెట్టి వెంబడించే ప్రాసెస్ వాళ్ళకి కొన్ని సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు అయింది. ఇంకా జీవితం ఉంది. అప్పుడు ప్రభువారు ఏమన్నారంటే, నా నిమిత్తం యేసు వారికి చెప్పాడు, ఈ భూలోక యాత్ర అంటే నన్ను వెంబడించిన మీరు యాత్ర ముగించిన తర్వాత పరలోక రాజ్యంలో నిత్య జీవములో నాతో కూడా సింహాసనం మీద కూర్చోండి, 12 సింహాసనాల మీద కూర్చోండి, ఇశ్రాయేలు వారి యొక్క 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు అన్నాడు. అని మాట్లాడుతూ ఒక మాట అన్నాడు ప్రభువారు, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిసి పెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును.
ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొను. ఇవి ఎప్పుడు వస్తాయి వారికి? వదిలిపెట్టేది ఇంకా రాలాయి, రాబోతున్నవి. ఆయన నామము అనగా ఆయన రక్తం అన్నాడు ప్రవక్త. ఆయన నామమే ఆయన రక్తం, ఆయన నామమే ఆయన పలుకబడిన మాట. ఈ వాక్యమును రాబోతున్న దినాలలో ఆయన నామమును వెంబడించబోతున్నారు, ఆయన వాక్యమును వెంబడించబోతున్నారు. ఈ వాక్యం ఇప్పుడు లైవ్లో ఉంది, అంటే నడుస్తుంది, శరీరం ధరించి ఆ రోజున. అదే వాక్యం ఇప్పుడు అక్షరమై ఉంది, అదే వాక్యం ఇప్పుడు సంఘములో ఉంది, అదే వాక్యం ఇప్పుడు మనలోకి వచ్చింది. ఇప్పుడు ఆ వాక్యమును బట్టి మనము వెళ్ళాలి, ఆ వాక్యాన్ని వెంబడించాలి. అది ఆ ప్రాసెస్ మన జీవితకాలం అంతా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ పరలోక రాజ్యానికి వెళ్ళేదాకా, అంటే ఈ జీవితయాత్ర ముగించేదాకా వాక్యాన్ని వెంబడించాలి. ఈ వెంబడించే విధానంలో తండ్రిని విడిచిపెట్టాల్సి వస్తుంది, తల్లిని విడిచిపెట్టాల్సి వస్తుంది, అన్నదమ్ములను కానీ అక్కచెల్లెలను కానీ భూములను కానీ చివరికి నీ ప్రాణం కానీ విడిచిపెట్టాల్సి వస్తుంది. అనగా దాని అర్థం ఏంటంటే వాక్యము దేవుడు, వాక్యము క్రమము, వాక్యము నిత్య జీవము, వాక్యం పరలోక రాజ్యం. దీనిని నువ్వు వెంబడించేదానికి వాక్యము కాని దాన్ని విడిచిపెట్టాలి, వాక్యము కాని దాన్ని విడిచిపెట్టాలి. ఒకవేళ మీ తల్లిదండ్రులు వాక్య క్రమానికి కానీ లేకపోతే విడిచిపెట్టాల్సి వస్తే విడవాలి. నీకు చాలా ప్రియమైన వారు వాక్య క్రమంలో లేరనుకో, నీకు ఇబ్బందిగా ఉందనుకో, వారిని వదిలిపెట్టాల్సి వస్తే వదిలిపెట్టాలి. వాక్య క్రమము కానిది పాపం, వాక్య క్రమము కానిది పాపం. ఇప్పుడు ఆ పాపమును ఏ రోజైనా ఏ రూపంలో ఉన్న వదిలిపెట్టాలి. అలా వదిలిపెట్టినప్పుడే వెంబడించేవాడివి, అది ఆయన చెబుతుంది. అలా విడిచిపెట్టినప్పుడే నువ్వు నన్ను వెంబడిస్తున్నావని అర్థం. పాపముతో నాతో ఎన్నడూ నువ్వు వెంబడించలేవు, నన్ను వెంబడించలేవు. పాపము చేస్తూ పాపముతో నన్ను వెంబడించలేవు, నీ వల్ల కాదు, నీ వల్ల కాదు. కాబట్టి నన్ను వెంబడించాలంటే ఇవన్నీ వదిలిపెట్టాల్సి వస్తాయి. రాబోతున్న దినాలు, ఇప్పటికి మీరు వదిలిపెట్టి వచ్చారు, వలలు వదిలిపెట్టారు వచ్చారు, ఇండ్లను వదిలిపెట్టారు వచ్చారు, నన్ను వెంబడిస్తున్నారు, నేర్చుకుంటున్నారు, ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్తున్నారు. జీవవాక్కులు మీకు అర్థమైనవి, జీవాహారం అర్థమైంది. ఇప్పుడు మీరు ఇహ సంబంధమైన వాడి గురించి ఆలోచన చేయట్లా. ఎవరికి వారు ఎలా ఉన్నారంటే ఆ జీవాన్ని పొందుకునే విధానంలో ఉన్నారు. అర్థమైందా? ఇప్పుడు పేతురు ఉన్నవారిలో అందరికంటే గొప్పవాడిగా ఉండటానికి కారణం ఏంటి? పేతురు, యాకోబు, యోహానును ఆయన తీసుకెళ్ళాడు. ఇంకా మిగతా వారు కూడా ఉన్నారు కదా, ఉన్నారు అక్కడ 12 మంది శిష్యులు ఇంకా ఉన్నారు కదా. పేతురును, యాకోబును, యోహాను మాత్రమే అత్యవసర సమయాల్లో ఆయన తీసుకెళ్తా ఉంటాడు. తీసుకెళ్ళడానికి కారణం ఏంటో తెలిసిన? వారికున్న ఆసక్తి, అది వారికున్న ఆసక్తి. పేతురు ఆయన వెంబడించే విధానం, యాకోబు వెంబడించే విధానం, యోహాను వెంబడించే విధానం. ఎప్పుడు యోహాను ఆయన రొమ్మునే పడుకుంటాడు, వదిలిపెట్టినట్ట. ఎప్పుడు తొందరపడి దేవుడి దగ్గర మాట్లాడుతూ ఉంటాడు పేతురు. ఓకేనా? యాకోబు గారు ఉన్నారు, వాళ్ళతో కూడా సమకాలికుడు యాకోబు గారు కూడా. వీరిని యేసుప్రభు వారు అక్కడికి వెళ్తే వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్లేవారు. 12 మంది ఆయనతోనే ఉన్నారు. కానీ వీళ్ళు ప్రత్యేకత, బైబిల్ ప్రత్యేకత చూస్తాం. చాలామంది 12 మంది అపోస్తులు అందరి గ్రంథాలు రాయలేదు, కానీ అందరూ వాడబడ్డారు. ప్రవక్త చెప్పారు మనకి, అందరూ వాడబడ్డారు. గ్రంథాలు అందరూ రాయలేదు, వాడబడ్డారు. కానీ సమస్తముని విడిచిపెట్టి ప్రభువును వెంబడించే విధానంలో
వారి వారి ఆసక్తిని బట్టి, వారి వారి సిద్ధపాటును బట్టి దేవుడు వాడుకున్నాడు. బ్లెస్సింగ్స్ ఇచ్చాడు, దీవెనలు ఇచ్చాడు. అర్థమవుతుందా? కష్టపడిన వాడే మొదటి ఫలములో పాలు పంపులు పొందుతాడు అన్నాడు ప్రభువారు. ఏం పడాలి? కష్టపడిన వాడే. వ్యవసాయకుడు వ్యవసాయాన్ని చేసేటప్పుడు ఆ యొక్క తొలకరి వర్షం కొరకు వేచి ఉంటాడు. తొలకరి వర్షంలో అతడు విత్తనాలు విత్తితే చక్కగా అది మొలకెత్తి అదునులో అది ఎదిగి మరలా కడవరి వర్షం, పంట పండేదానికి వర్షపడ్డప్పుడు అది తీసుకొని ఫలభరితమైన చక్కని పంటను ఇచ్చిద్ది. వ్యవసాయకుడు వాటి కొరకు, ఆ టైమింగ్స్ కొరకు ఎదురు చూస్తాడు. వ్యవసాయదారుడు, రైతు ఆ టైమింగ్స్ కొరకు ఎదురు చూస్తాడు. కరెక్ట్ ఆ టైంలో అన్నీ రెడీ చేసుకొని చేస్తాడు పని. అతను మంచి పంటను తీసుకుంటాడు. ప్రభువారు ఆ మాట అంటాడు, కష్టపడిన వాడే ఆ పంటను, ఆ ప్రథమ ఫలమును తినగలుగుతాడు, చక్కని పంటను తింటాడు ఆయన. ఆ రీతిగానే ప్రభువులో కూడా ప్రయాసపడిన వారు ఇహ సంబంధమైన దాన్ని ఆశించి ప్రభువులో ఎవడు ప్రయాసపడలేడు. ప్రభువులో ప్రయాసపడాలంటే పర సంబంధమైన దాన్ని ఆశించబడతాం. అది ఆయన అడుగుతుంది, మేము సమస్తమని విడిచిపెడుతున్నాము, మాకేం దొరుకుద్ది అన్నప్పుడు వెంటనే ఆయన సమాధానం ఏంటంటే పరలోక రాజ్యం వైపు చూపాడు ఆయన. ఇప్పుడు వారి నేత్రాలు పరలోక రాజ్యం వైపు తిప్పబడ్డాయి. ఇప్పుడు మనిషికి సైట్ లేదు వారిక. సువార్త అనేది మనిషికి చేసేది కాదు, అంటే మనుషుల కొరకు చేసేది కాదు. సువార్త అనేది పరలోక రాజ్యం కొరకు నియమించబడిన వ్యక్తులకు చేసేది. సువార్త విన్నవారు ఎక్కడికి వెళ్ళబోతున్నారు? పరలోక రాజ్యం వెళ్ళబోతున్నారు. పరలోక రాజ్యం వాక్యం. పరలోక రాజ్యం వాక్యం అయితే ఆ పరలోక రాజ్యములో వాక్యమైన పిల్లలు ఇప్పుడు భూమి మీద ఉన్నారు. వారికి ఆ జీవాన్ని అందించేది సువార్త. ఈ సువార్త అనేది భౌతిక సంబంధమైనది ఆశించి చేసేది కాదు, పర సంబంధమైన దాన్ని ఆశించి చేసేది సువార్త. అర్థమైందా? ఈరోజు సువార్త కూటాలు పెట్టుకున్నాం మనం కదా. ఈరోజు సువార్త కూటాలు పెట్టాం. ఎవరికైనా ఒక జీవం అందిద్దామో, ఆ జీవం కలిగిన విత్తనం ఏదైనా ఉంటే బయటకు వస్తాం. అందరిలాగా గుంపులు, లేకపోతే వాళ్ళ ఉనికిని కాపాడేది ఏదో రకరకాలుగా ఉన్నాయి భూమి మీద. అవన్నీ చెప్పకూడదు, కానీ రకరకాలుగా ఉన్నాయి. కానీ భూమి మీద ఒక నిజమైన సువార్త ప్రకటింపబడతా ఉంది. అది పరలోక రాజ్యానికి వెళ్ళే పిల్లలను ఎక్కడెక్కడైతే ఉన్నారో వారిని ఆకర్షిస్తూ ఉంది. ఆకర్షించేదానికి సువార్త. అర్థమవుతుందా? వారిని ఆకర్షించేదానికి సువార్త. నిత్య జీవానికి ముందుగా నియమించబడిన వారి కొరకు ఒక సువార్త. ఆ సువార్తను మోసుకొని వెళ్ళేవారు కూడా ఆ సువార్తను మోసుకెళ్తారు కదా, ఆ సేవకులు. వారు ఆ జీవం, దేవుడిచ్చిన జీవాన్ని మోసుకొని వారు వెళ్తూ ఉంటారు. ప్రవక్త ప్రార్థన చేస్తాడు. ఏమంటాడంటే, అయ్యా, ఈ జీవం ఎవరెవరికి అందాలో, ఎవరెవరికి అవసరమో ఆ అవసరమైన వారి దగ్గరికి, నా అవసరత ఒకవేళ నేను అందించాల్సి ఉంటే, నా ద్వారా అక్కడికి వెళ్ళాల్సి ఉంటే, ఎక్కడెక్కడ ఎవరికైతే అవసరమో ఆ అవసరమైన ప్రతి ఒక్కరి దగ్గరికి నన్ను నడిపించయ్యా అన్నాడు ప్రవక్త. అంటే ఆ జీవాన్ని నేను మోస్తున్నాను, ఆ జీవాన్ని నేను కలిగి ఉన్నాను, ఆ జీవాన్ని పంచడానికి సిద్ధంగా ఉన్నాను. ఎక్కడైతే అవసరత ఉందో అక్కడికెళ్ళి నన్ను తీసుకెళ్ళయ్యా అన్నప్పుడు ఆయన ప్రపంచం అంతా తిప్పాడు. అప్పుడు ఆయన వెళ్ళి ఏం చేశాడంటే ఆయనలో ఉన్న క్రీస్తును వదిలిపెట్టాడు. ఆయనలో ఉన్న క్రీస్తును పరిచయం చేశాడు. ఆయనలో ఉన్న ఆ జీవాన్ని అందించాడు. ప్రవక్త అంటాడు, ఒక వ్యక్తి బలిపీఠం కాడికి ఎందుకు వస్తాడన్నాడు. ఇది బలిపీఠం కదా, ఎక్కడ ఉన్నారా? ఇది బలిపీఠం. ఈ బలిపీఠం కాడికి ఎందుకు వస్తాడు? పాత నిబంధన గ్రంథంలో బలిపీఠం ఉంది, ఇత్తడి బలిపీఠం ఉంది. ఇత్తడి బలిపీఠం దగ్గరికి యాజకుడు ఎందుకు వెళ్తాడంటే, ఇత్తడి బలిపీఠం దగ్గర అతనికి రక్తం దొరికింది. రక్తం. ఈ బలిపీఠం కాడికి వస్తే ఏం దొరికింది అన్నాడు, రక్తం దొరికింది. ఇక్కడున్న రక్తమును తీసుకొని
ఇక్కడ కూర్చున్న పిల్లల మీద చల్లాలి రక్తాన్ని. అందుకే ఈ బలిపీఠం కాడికి రావాలి. ఈ బలిపీఠం కాడికి వచ్చినప్పుడు రక్తమును చల్లుతాం. ఈ రక్తం ఏంటి? జీవం, జీవజలం, జీవాహారం. ఇది ఇక్కడ నుంచి ఆ వ్యక్తి చల్లుతూ ఉంటాడు. అది వర్తమానం ప్రకటించడం. ఎవరికి అవసరమో అది, ఎవరికి అవసరమో, ఎవరు ఆ జీవం కలిగి ఉంటారో, ఎవరి మీద ఆ రక్తం అవసరమైనదో వారి మీద ఆయన చల్లుతూ ఉంటాడు. ఆయన చల్లుతూ ఉంటాడు. ఆ అవసరం కలిగిన వాళ్ళు తీసుకుంటారు ఆ జీవాన్ని. అలా ఆ రక్తం చేతబట్టుకొని ప్రపంచమంతా ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి వెళ్ళి దాన్ని చల్లటమే సువార్త. అదే సువార్త. ఈ సువార్తను మేము వెంబడిస్తున్నాం. వాళ్ళు చెప్తున్న మాట, సమస్తమును విడిచిపెట్టి దీన్ని వెంబడించాలి, స్వార్థము లేకుండా వెంబడించాలి, భూలోక దీవులను ఆశించకుండా వెంబడించాలి. ప్రవక్త దీని గురించి చాలాసార్లు చెప్తాడు. మనకి అర్థమవుతుందా? ఈ సువార్త విషయంలో నిస్వార్థముగా మీరు కానీ ఈ స్వరానికి కానీ సాక్షులుగా ఉన్నట్లయితే, ఈ స్వరమును అందించే విషయంలో చాలా ప్రాసెస్ మనకుంది. ఇందులో నేను ఎప్పుడు చెప్తా ఒక మాట మీకు, ఒక కాపరు మాత్రమే సువార్త ప్రకటించేది కాదు. సంఘములో పిల్లలందరూ కూడా సువార్తలో పాలిభాగస్తులని. అది ఒక క్రమమని. ఎట్లా పడితే అట్లా చెప్పేది కాదు, ఎట్లా పడితే అట్లా వెళ్ళేది కూడా కాదని. అది ఒక క్రమమని పౌలు అంటాడు. పేతురు గారు అంటారు, అయ్యా సంఘస్థులు చాలామంది ఉన్నప్పుడు మేము వాక్యమును ప్రకటించాలి, ప్రార్థన చేయాలి. ఇదిగో ఈ పనులన్నీ చేయటానికి మా వల్ల కాదు, మేము వాక్యం చదవాలి, మేము ప్రార్థన చేయాలి, ఇందులో మేము మా సమయాన్ని మా సరిపోవట్లేదు. కాబట్టి ప్రభువు అన్నాడు, మంచి నమ్మకమైన వారిని, ఆత్మచేత నింపబడిన వారిని, పరిశుద్ధాత్మచేత నింపబడిన వారిని, పరిచర్య చేయడానికి ఇష్టంతో ప్రభువుకు సమర్పించుకున్న వారిని చూసి కొందరు పెద్దలుగా నియమించండి అన్నాడు. ఆత్మపూర్ణులైన వారిని పెద్దలుగా నియమించారు. సంఘం యొక్క క్షేమం కొరకు అనేకమైన పనులు జరగడానికి కొరకు నియమించారు. అదేమి నేర్పిందంటే, దేవుని యొక్క వాక్యమును మోయటానికి సేవకులు నియమించబడ్డారు. వారంటారు, మాకు సమయం సాలటం లేదు, ప్రార్థించేదానికి, వాక్యం చెప్పేదానికి మాకు సమయం సాలటం లేదు. కాబట్టి మిగతా పనులు చాలా ఉన్నాయి. ఒక సంఘ క్రమాన్ని ఆ రోజున దేవుడు ప్రారంభం చేశారు. సంఘ పెద్దలు, తర్వాత రకరకాలైన ఆయా అవసరతలను బట్టి వారిని, ఆ సమర్పణ కలిగిన పిల్లలను, ఎవరు పడితే వారు కాదు, మళ్ళీ ఆత్మపూర్ణులైన వారిని, దేవుని యందు భయము భక్తి కలిగిన వారిని, సమర్పణ కలిగిన వారిని, ఆ పనికి యోగ్యులైన వారిని అక్కడికి పిలుస్తాడు. అప్పుడు వీళ్ళందరూ కలిసి ఈ జీవాన్ని, ఈ సువార్తను ప్రకటిస్తూ ఉంటారు కదా. వీళ్ళంతా కలిసి సువార్త ప్రకటిస్తూ ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఆ రక్తమును మోసుకెళ్తూ ఉంటారు. ప్రజలా, ఎక్కడ అవసరమైతే అక్కడ ఒక పాస్టర్ గారు ఒక్కడే ఇక్కడ ఆ రక్తం చల్లుతుంటే ఆయన వెనకాల సంఘం అంతా ఉండద్ది. ప్రార్థించే స్త్రీలు ఉంటారు, వారు కనబడరు, వాళ్ళు స్త్రీలు, వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. స్త్రీలు, వారు ప్రార్థన సువార్త పనులు భాగమే. పనిచేసే వాళ్ళు ఉంటారు, ఇక్కడ వంట చేసే వాళ్ళు ఉంటారు, వంట చేసే వాళ్ళు కూడా సువార్త పనిలో భాగమే. పరిచర్య చేసే పిల్లలు ఉంటారు, అది కూడా సువార్త పనిలో భాగమే. పాటలు పాడే పిల్లలు ఉంటారు, సువార్త పనిలో భాగమే. రకరకాలుగా ఏ పనులు అయితే చేస్తారో వారంతా సువార్త పనిలో భాగమే. అయితే వీళ్ళంతా కలిసి ఒక యూనిటీతో, ఒక ఐక్యతతో సువార్తను ముందుకు తీసుకెళ్తా ఉంటారు. ఒక వ్యక్తితో వెళ్ళేది కాదు సువార్త. ఈ మాట అర్థమైంది మీకు? ఒక వ్యక్తితో వెళ్ళేది కాదు ఈ సువార్త అంటే. అందుకే ఆయన అంటాడు, నేను అనలా పేతురు గారు, సమస్తమును విడిచిపెట్టి నేను అనలా ఆయన, సమస్తము మేము విడిచిపెట్టామయ్యా. ఎవరు? సమస్తమును మేము విడిచిపెట్టాం అంటే పేతురు ఒక్కలేడు అక్కడ. పేతురుతో పాటు సంఘస్థులందరూ అక్కడే ఉన్నారు. మేము సమస్తమును విడిచిపెట్టామయ్యా, సమస్తము విడిచిపెట్టి నీ వాక్యాన్ని వెంబడిస్తున్నావు, సమస్తమును విడిచిపెట్టి నీ వాక్యం కొరకు మేము త్యాగాలు చేస్తున్నావు, మాకేం దొరికిద్ది, మాకేం దొరికిద్ది. అప్పుడు ప్రభువారు అంటారు, సమస్తమును విడిచిపెట్టిన వారు అంటే నోటి మాట కాదు. ప్రభువారట మన నోటి మాటను చూడు, నేనేదో ఏదో చెప్పానని చూడు, అసలు వీడు చెప్పిన మాట అతడి జీవితం ఉన్నదో లేదో ఒకసారి జీవితం గెలు కూడా చూస్తాడు ఆయన. అప్పుడు మనకి దీవెనలు వచ్చేది. ఇప్పుడు ఒక
పాపాన్ని వదిలిపెట్టాలంటే నోటితో నేను పాపాన్ని వదిలిపెట్టాను అన్నంత మాత్రం వదిలిపెట్టలేవు. నేను అయ్యగారు చెప్పారు ఆ మాటే. అర్థమవుతుందా? నమ్మటం వేరు, ఇక్కడ ఉన్నారా? ఇప్పుడు నేను నమ్ముతున్నాను అంటే వేరు, విశ్వసించటము వేరు, దాన్ని పట్టుకోవటం వేరే చెప్పాడా? ఇప్పుడు నువ్వు నేను నమ్ముతున్నానంత మాత్రాన్ని కాదు, నీ పెదాలతో మాట్లాడినంత మాత్రాన్ని కాదు. ప్రవక్త చాలాసార్లు చెబుతాడు ఒక మాట, ఒక ప్రసంగికుడు ప్రసంగం చేయటం కాదు ప్రసంగం అంటే అన్నాడు. ఒక ప్రసంగికుడు జీవితం ప్రసంగం అన్నాడు కదా. ఎందుకు అనేక మంది మీరు బోధకులు కావద్దన్నాడు యాకోబు పత్రికలో? బోధకులు అవ్వటానికి చాలా 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 దెయ్యము మనలను ప్రేరేపిస్తూ ఉండదు. నువ్వు బోధకుడివి, నువ్వు బోధకుడు, నువ్వు భలే చెబుతున్నావు అన్నప్పుడు ప్రభువు ఒక అడ్డుకట్టేసాడు మనకాడ. ఏమని? మీరు బోధకులు కాగకండి అన్నాడు. బోధకుడు అయ్యే ముందుగా వాడు పరిచారకుడు కావాలి. ఏమవ్వాలి? పరిచారకుడు. పరిచర్యలో అతడు జీవితంలో బోధన బయటికి పంపాలి, జీవితంతో పంపాలి. మాట్లాడటం ఎవరైనా చెప్తారు, నేను చెప్తా ఉంటాను. ఎంటైర్ మెసేజ్లో విశ్వాసం నిలబెట్టిన ప్రసంగం చేస్తాడు. చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎవరితో చెప్పేటప్పుడు చాలా చక్కగా మాట్లాడగలరు. మీరు విన్న విషయాలను అలా ఇటుపోతాయి. అప్పుడు చావుకులు కూడా నోరు తీసుకొని చూస్తారు కొంతమందికి. నీకెట్ట తెలుసు ఇన్ని విషయాలు? ప్లాన్ అంతా నీకు ఎట్ట తెలుసు? ఈ మర్మాలను నీకు ఎట్ట తెలుసు? విశ్వాసాలు అడుగుతూ ఉంటారు. అంత మాత్రాన అతను సావుకుడైపోతాడా? అవలేడు. అన్ని ఏర్పాటు, చక్కని క్రమం పరలోక రాజ్యానికి. ప్రవక్త మనకి చాలా నువ్వు ఎవడ హడావిడి పడాల్సిన అవసరం లేదు, సమస్తమును విడిచిపెట్టి వెంబడించడం అంటే రాత్రయ్య గారు చెప్పాడు, నువ్వు అక్కడ ఉన్నట్లయితే ఇక్కడ ఉంటావు. అక్కడ దేవుడు ఏది నియమించాడో ఆ పనే ఇక్కడ చేస్తావు, కొత్త పని ఏం చేయవు. ఒక సేవకుడు అన్నంత మాత్రాన రావయ్య నువ్వు సేవ చేయవయ్యా అన్నంత, సేవకుడు చెప్పినంత మాత్రాన సేవ చేయలేవు నువ్వు. ఎందుకని? ఏ పనైనా అక్కడ ఉండాలి, అక్కడ ఉన్నది ఇక్కడికి వస్తుంది. అది వ్యక్తిగతంగా ఉండిద్ది అనమాట. వ్యక్తిగతంగా ఒత్తిడి ఉండిద్ది, వ్యక్తిగతంగా నడిపించేది ఉండి. దేవుడు మనకి మెసేజ్ ఒక మాట చెప్తాడు, అంతరంగంలో బోధకుడు ఎవరంటే పాస్టర్ గారు కాదు, అంతరంగ బోధకుడు దేవుడే అన్నాడు. బలిష్ఠ దూత ఈ రోజున మనకి స్పీకరు, బోధకుడు. 7వ దూత వర్తమానం తెచ్చాడు, ఆయన గాస్పల్ అందించాడు, మాట్లాడాడు. ఆయన సమస్త విషయాలను మర్మములన్నీ విప్పాడు. ఆయన 7వ దూత పనిచేసి వెళ్ళిపోయాడు. ఆ దూత పనిచేసి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు ఎవరు మీకు అంతరంగ బోధకుడు, అంతరంగంగా నాయకుడు ఎవరు అని ప్రవక్త ఈ భూలోకం నుంచి వెళ్ళేటప్పుడు ఆయన చేసిన ఆఖరి ప్రసంగాలు ఒక ప్రసంగం. అది ఆఖరి ప్రసంగం 65లో చేసాడు ఈ ప్రసంగం. నాయకత్వం అనే ప్రసంగం చేస్తూ అప్పుడు చెప్పాడు ఆయన నాయకత్వం. ఇక నుంచి ఈ వధువుకి 5 రకాల పరిచర్యలు, 5 ఆఫీసులు ఉన్నాయి. ఈ 5 ఆఫీసుల్లో ఈ 5 ఆఫీసులు వాడి వధువుని పరిపూర్ణతలోకి తీసుకెళ్ళబోతున్నాడు. ఈ 5 రకాల పరిచర్యకు నాయకుడు ఎవరంటే, ఇక నుంచి నాయకుడు పరిశుద్ధాత్ముడే అన్నాడు. బలిష్ఠకు దూత ఎందుకు దిగుతున్నాడంటే, ప్రకటన 10:1లో బలిష్ఠకు దూత ఎందుకు దిగాడంటే రాత్రి చెప్పాడు ఆయన. అయింది ఏమన్నాడు ఆయన? ఒక దూత అక్కడే ఉన్నాడు, వేరొక దూత ఇక్కడికి వచ్చాడన్నాడు. ఒక దూత 7వ దూత ఎదురుగా ఉన్నాడు, వేరొక దూత వచ్చాడు అక్కడికి. ఆ వేరొక దూత బలిష్ఠకు దూత. బలిష్ఠకు దూత ఎవరో కాదు కానీ ప్రభు అయినా యేసుక్రీస్తే. ఎందుకు వచ్చాడు అంటే, ప్రైజ్ ది లార్డ్, ఎక్కడే ఉన్నారా? ఇక్కడ నుండి ప్రవక్త మాట అంటాడు, పక్షిరాజును పావురము నడిపించింది అన్నాడు. ఈ కాలపు అభిషేకం పక్షిరాజు అభిషేకం, అవునా? ఈ కాలపు అభిషేకం పక్షిరాజు అభిషేకం. ఈ పక్షిరాజు యొక్క కుటుంబంలో ఉన్న ఆ పక్షిరాజులన్నిటినీ నడిపించేదానికి ఇప్పుడు పావురం ఉందన్నాడు. ప్రజలా, మీకు ఒక సంగతి తెలిసిన, పక్షిరాజుని ఎవరు నడిపించాల్సిన అవసరం లేదు. భౌతికంగా ఏ జీవైన జతల పోరాడతాయి. ఈవెన్ సింహం కూడా తన ఎర్రను సంపాదించుకోవడానికి ఇంకొక సింహ జతను కోరుకున్నది, సహాయం కోరుద్ది. ఎర్రను అంటే ఆహారం సంపాదించుకోవడానికి, ఒక జంతువుని చంపాలంటే ఇంకొక సింహం సహాయం తీసుకున్నది. ఇరువురు కలిసి చంపుతాయి. సింహాలన్నీ కలిసి చంపి తింటామంటే
కానీ పక్షిరాజు 2 కలిసి చంపవు. ఎంత లావు, ఎంత ఎరనైనా, ఎంత ఒకదాన్ని తినాలంటే ఒక్కతే పక్షిరాజు ఒక్కడే వెళ్తాడు అక్కడికి. తన కాళ్ళ మీద ఉన్న నమ్మకం, తన ముక్కు మీద ఉన్న నమ్మకం, అతడు ఆ యొక్క బలమైన ఆ గోళ్ళ మీద ఉన్న నమ్మకం ఎంతదైనా కానీ ఒక వ్యక్తిగానే అక్కడికి వెళ్ళి కొట్టేస్తుంది, దాన్ని చంపేస్తుంది, ఆహారం తినిద్ది. అర్థమవుతుందా? అలాగే పక్షిరాజు అలాంటి అభిషేకం భూమి మీద దానికి ఉంది. అయినా ప్రవక్త ఒక మాట అంటాడు, పక్షిరాజును పావురం లీడ్ చేస్తుంది అన్నాడు. ఇందుకు పావురం ఎవరు? పరిశుద్ధాత్మకి చెప్పాడు. నేను ఈరోజున పావురము బలిష్ఠగా దూతగా దేవాది దేవుడు దిగి పక్షిరాజును లీడ్ చేస్తుంది అన్నాడు. ఏమాన్. ఇప్పుడు అక్కడున్నాం మనం. ఇప్పుడు భూమి మీద సమస్త విషయములను, పరలోక రాజ్యానికి నుంచి భూలోకానికి వచ్చిన సమస్త విషయాలను మోసుకొని వెళ్ళే ఒక పరిచర్యను కలిగి ఉన్నాం. అందుకనే ఆ రోజున 2000 సంవత్సరాల క్రితం సమస్తం విడిచిపెట్టాము అయ్యా అన్నాడు. నిన్ను వెంబడిస్తున్నాం. సమస్తం విడిచిపెట్టి వెంబడిస్తుంది ఎవరినంటే వాక్యాన్ని. ఎవరిని? ఈరోజు మన నాయకుడు ఎవరు? వాక్యం. వర్తమానం మన నాయకుడు. అంతేనా? మనిషి కాదు నాయకుడు. అబ్రహాం గారు నాయకుడు కాదు. అర్థమవుతుందా? మార్క్ గారు మన నాయకుడు కాదు. విలియం బ్రానం గారు నాయకుడు కాదు. శారీరకంగా మన నాయకుడు కాదు. మన నాయకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం. ప్రోక్తం ఏమిటి తెలిసిన? వెంబడించాలంటే ఒక వ్యక్తి అతను ముందు వెళ్తూ ఉంటాడు, నువ్వు వెనక వెళ్తూ ఉంటావు. అది వెంబడించడం అంటే. అంతే రవి? వెంబడించడం అంటే అతను ముందు వెళ్తూ ఉంటాడు, నువ్వు వెనక వెళ్తూ ఉంటావు. అది వెంబడించడం అంటే. అతను అడుగు జాడలో వెళ్తాడండి, వాళ్ళిద్దరు ఎటు వెళ్ళినా వాళ్ళిద్దరు వెళ్తారండి అంటూ ఉంటారు. చెయ్యి వదిలిపెట్టండి. అతను ఎక్కడున్నాడు రా అంటే, ఎక్కడుంటాడు? వాళ్ళ ఇంటికాడే ఉంటాడు పోండి. ఎందుకంటే స్నేహితుడు. ఆమె ఇప్పుడు అక్కడే ఉంటుంది, ఆయన అక్కడే ఉంటాడు, ఆ ఇంటికాడే. టైమింగ్స్ కూడా అందరూ చెప్పేస్తారు, ఈ టైంలో వాళ్ళు అక్కడే ఉంటారండి అని చెప్తారు. దాని అర్థం ఏంటి? అతన్ని వెంబడిస్తామంటాడు. అతను సొంత నిర్ణయం తీసుకోడండి. అసలు ఆయన ఏం చెబితే అదే, అతను ఏం చెబితే అదే అంటా ఉంటారు. అర్థమవుతుందా? వెంబడించే విషయంలో ఆయన వెనకాల అలా తల ఉంచుకొని గొర్రెలాగి వెళ్ళడం కూడా కాదు. అది కరెక్ట్గా వెంబడించడం అంటే ఆ యొక్క గొర్రెలాగా తల ఉంచుకుని వెళ్ళడం కాదు, ఆయన్ని చూస్తూ వెంబడించాలి. ఎవరిని? యేసుప్రభు అన్నాడు, నా వైపు చూసి రక్షణ పొందండి అన్నాడు. ఎవడైనా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే తన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలంటే యేసు వైపు చూచుచూ పరిగెత్తండి అన్నాడు. ఇప్పుడు మనం ముందుగా వెళ్తున్నా రన్ చేస్తుంది ఎవరు? యేసు. మనం ఎవరిని చూడాలి? యేసు ప్రభువారిని. చాలామంది జీవితాల్లో ఇది చాలా మంచి మాటగా ఉంది ఏనండి. చాలామంది జీవితాల్లో బలహీనతలు. దేవుని వెంబడి సగం దూరం వెళ్ళి రాలేను భాష గారికి, నేను ఇక నా పని అయిపోయింది, ఇది చాలా కష్టాలుగా ఉన్నాయి, ఇది ఈ వర్తమానం చాలా కష్టంగా ఉంది. రాత్రి గారు చెప్పాడు కదా, చాలా కష్టంగా ఉంది, ఇది చాలా ఇబ్బందిగా ఉంది ఈ వర్తమానం, ఈ వాక్యం కొరకు నిలబడటం చాలా కష్టం, అన్ని చర్చిలకు వెళ్ళొచ్చు కానీ ఈ చర్చికి వెళ్ళటం కష్టం అని. ఈ ప్రాబ్లమ్స్ అంటే ఎప్పుడు వస్తుంది తెలిసిన? ఈ ప్రాబ్లమ్స్ అంటే ఎప్పుడు వస్తుంది తెలిసిన? యేసు వైపు చూడనప్పుడు. ఆయన వెంబడిస్తున్నామన్న మాట నిజమైతే ఇక్కడ డూప్లికేట్ ఏం లేదు, ఇక్కడ డూప్లికేట్ ఏం లేదు. ఆయన వెంబడించాలనుకుంటే వెంబడించడమే, వద్దనుకుంటే లోకంలో ఉండటమే. ఆప్షన్ నీదే అన్నాడు. ఒకవేళ వెంబడించాలనుకున్నప్పుడు అసంపూర్ణములో ఎన్నడూ ఆనందం ఉండదు. అసంపూర్ణమైన పనిని ప్రతి ఒక్కడు అసహించుకుంటాడు. సగం పని చేస్తే ఎవరది ఈ పని చేసింది అంటారు. సగం పని చేస్తే సగములో ఆనందం లేదు, వాంతి వస్తుంది. నులివెచ్చని స్థితి వాంతి పుట్టించిద్ది అన్నాడు ప్రభువారు. అసలు నులివెచ్చగా ఎవడు ఉండొద్దు అన్నాడు, వాంతి వస్తుంది చూడగానే అన్నాడు.
ఒక పనిని చేసేటప్పుడు పర్ఫెక్ట్గా చేయాలి. ఏ పని అన్నా కావచ్చు, దేవుడు నీకు ఏ పనిస్తుంది, ఏ పనిస్తే ఆ పని, నీకు ఇచ్చిన పనిని పర్ఫెక్ట్గా చేయాలి. అది అసలు దేవుడు కోరు. వెంబడించే విధానం ఇది. నీ పనిని పర్ఫెక్ట్గా నువ్వు చేయలేనప్పుడు యేసు వైపు చూడలేవు. యేసు వైపు చూస్తే పర్ఫెక్ట్గా పనిని చేస్తావు. ప్రవక్త యేసు వైపు చూచుతాను మెసేజ్ చెప్పాడా? అయ్యా చెప్పాడా? ఎవరి వైపు? యేసు వైపు చూచుతాను మెసేజ్ చెప్పాడు ప్రవక్త. ఇప్పుడు యేసు వైపు చూస్తే మనకేమొస్తుంది? యేసు వైపు చూచుటని ప్రసంగం చేశాడు, చదివారు మీరు? యేసు వైపు చూస్తే ఏమొస్తుంది? అసలు ఆయన చెప్పేది ఏమని చెబుతున్నాడు? నీ స్థానం ఏమిటో అర్థమవుతుంది అన్నాడు. నువ్వెవరివి? యేసు వైపు చూసినప్పుడే నీలో ఉన్న మలినమైన జీవితం అంతా పక్కకు పోయేది. రాత్రయ్య గారు అన్నారు, నువ్వు నరకబడితే కానీ నీలో ఉన్న లోక సంబంధమైన గుజ్జంతా బయటికి పోదన్నాడు. ఇంతకు నిన్ను నరికేది ఎవరు? రెండంచులు కలిగిన ఖడ్గం. రెండంచులు కలిగిన ఖడ్గం దేవుని వాక్యం. ఆ వాక్యమే నేను నరకాలి. ఆ వాక్యం నరికిద్ది మరలా సెట్ చేస్తే, నరకటమే కాదు మరలా ఫిల్ చేస్తుంది కూడా. లోక సంబంధమైన ఆ జిగురంతా, ఆ పాపపు యొక్క బ్లడ్ అంతా పక్కకి తీసేసింది. యేసుక్రీస్తు రక్తం లోపల నింపిద్ది. అటువంటి ఖడ్గం తీసుకుంది. ఇప్పుడు అర్థమవుతుందా? నీకు సగం యేసు రక్తం పోసి సగం నీ రక్తాన్ని ఉంచుడు దేవుడు. ఆయన గాలిని అప్పగించినప్పుడు నరికితే మొత్తాన్ని బయటికి తీస్తాడు ఆయన. దాన్ని సమర్పణ అన్నాడు. యేసు వైపు చూస్తే ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. పరలోక రాజ్యానికి వెళ్ళేదానికి వ్యక్తిగతం. పరలోక రాజ్యం అంటే వ్యక్తిగతం. దేవుడే నిన్ను నడిపించాలి. దేవుడే నీకు ముందుకు నడిచేవాడు. దేవుడే నీ మాదిరి. దేవుడే నీకు ఎటు జట్టు. ఇంకేం మానవులు లేడు. నీకు దేవుడికి మధ్యలో ఎవరు రాకూడదు. అసలు ఈ కాలపు వర్తమానం అది. ఈ కాలంలో ప్రతి కాలపు వర్తమానికుడు 7 దూతలు భూమి మీదకి వచ్చి ఏం చేశారంటే, ఆ దేవదేవుడికి, ఆ పెండ్లి కుమారుడికి పెండ్లి కుమార్తెను కలిపారు, పరిచయం చేశారు. ఎలియాజరు డ్యూటీ ఏంటి? ఇస్సాకును రిబ్కాను కలపటం. అది ఎలియాజరు డ్యూటీ. మరి మన ఎలియాజరు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. పరిశుద్ధాత్ముడు ఎలియాజరు. ప్రతి కాలములో ఒక ప్రవక్తలో ఉండి ఆ పని చేస్తాడు ఎలియాజరు. ఎలియాజరు పరిశుద్ధాత్ముడు ప్రతి కాల ప్రవక్తల్లో ఉండి ఆ పని చేస్తాడు. ఇప్పుడు 5 రకాల పరిచర్యలు, పరలోకం నుంచి వచ్చిన ఆఫీసులు 5 రకాల పరిచర్యలు. ఒక్కొక్క ఆఫీసులో ఆ యొక్క ఎలియాజరు పరిశుద్ధాత్ముడు ఉండి ఆయా మూల ప్రాంతాల్లో ఉన్న వధువుని ఆ క్రీస్తుకు కలుపుతున్నారు. అర్థమైందా? ప్రపంచం మొత్తం తిరిగి 7వ దూత ఆయన పనిచేసి వెళ్ళాడు. ఆ వర్తమానం తీసుకొని 5 రకాల పరిచర్యలో 5 ఆఫీసుల్లో ఉన్న సంఘ పెద్దలు, విశ్వాసులు, కాపరులు అందరూ కలిసి ఆ ఆఖరి గొర్రెను ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆ క్రీస్తు శరీరముల అవయవాలను ఎతికి ఆ క్రీస్తుకు పరిచయం చేస్తున్నారు. కానీ వీళ్ళందరినీ నడిపిస్తున్న నాయకుడు ఒక ఆయనే, ఆయన పరిశుద్ధాత్ముడు అన్నాడు. అందుకని సంఘములో ప్రతి వ్యక్తికి పరిశుద్ధాత్మగాను ఉన్నట్లయితే ఏంటి, వాళ్ళ భేదాలు లేవిక, అపస్వరాలు రావు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు అతడు ఆలోచన చేస్తాడే తప్ప సంఘాన్ని విడిపోయేటట్టు ఎవడు ఆలోచన చేయడు. పరిశుద్ధాత్మ ఉంటే సంఘములో బలహీనలు ఉంటారు. ఆ బలహీనతలు పట్టుకొని వాడు మంచోడు కాదా అనేవాడు ఇంకా పరిశుద్ధాత్మ పొందలా. ఒకవేళ మంచోడు కాదు అన్నప్పుడు ఇతనికి ఒక భారం రావాలి, ప్రార్థన రావాలన్నాడు పౌలు. అతని కొరకు ప్రార్థన చేయమన్నాడు. నీకు పరిశుద్ధాత్మ లేకపోతే అతను తప్పులు ఎత్తుకుతావు. నా క్వశ్చన్, అతను తప్పులు ఎత్తికేటప్పుడు దాని అర్థం ఏంటంటే అసలు నీ తప్పులు ఇంకా పోలా, దేవుడు నిన్ను క్షమించలేదు. ఎదుటివాడిని తప్పులు మనము అడుగుతున్నాం అనుకో, అతను మనం ఏం చేస్తాం? అతనికి ఏం పరలోక రాజ్యం ఇస్తాం మనం? చెప్పండి. నువ్వు మంచోడు కాదు అన్నావు అనుకో ఎవరినన్నా, అతనికి ఏమన్నా మన పరలోక రాజ్యం ఇస్తావా? ఇవ్వలేం కదా. మరి ఇచ్చేది ఎవరు?
పరిశుద్ధాత్మ, వాక్యం. అట్లయితే మన డ్యూటీ ఏంటి? ఆ వ్యక్తిని వాక్యం దగ్గరికి తీసుకెళ్ళాలి. అదే మన డ్యూటీ. అందుకని సంఘములో ప్రతి వ్యక్తి ఐక్యతతో ఉన్నప్పుడు, ప్రతి వ్యక్తి ఆ పరిశుద్ధాత్మని నూనెతో ఉన్నప్పుడు ఇతరులకు మేలే శాస్తావు గారు కీడు చేయమన్నాడు. పరిశుద్ధాత్మ ఏమంటారు అసలు? సాధ్యమైతే అందరితో సమాధానంగా ఉండు, మేలే చెయ్యి కానీ కీడు మాత్రం చెయ్యకు, మేలే చెయ్యి. ఇదంతా ఏంటి? స్వార్థ పనిలో భాగం. నేను సమస్తం విడిచిపెట్టానయ్యా అంటే అర్థమైంది తెలిసిన? అయ్యా నీ వాక్యానికి మేలు చేయటానికి నేను ఉన్నానయ్యా, నన్ను వాడుకోయ్యా, నన్ను వాడుకోయ్యా. మీకు సంగతి తెలిసిన? సృష్టి అంతా యేసుప్రభు వారికి అలాగే చూస్తూ ఉండేది. సృష్టి అంతా అలాగే చూస్తూ ఉండేది. నన్ను వాడుకోయ్యా, నన్ను వాడుకోయ్యా, నన్ను వాడుకోయని. వాడుకున్నాడు దేవుడు. ఒకరోజు గాడిద దవడెముకను వాడుకున్నాడట. మనం చెప్తాడు ఎవరిని? గాడిద దవడెముకను వాడుకున్నాడు దేవుడు. ఒక రోజున కట్టబడిన గాడిదను వాడుకున్నాడు దేవుడు. వాడుకున్నాడా? ఆయన వెళ్ళగానే నేను రాను అందా గాడిద? అందా? అనలేదు కదా. వెయిటింగ్ కదా, వేచి ఉన్నది గాడిద కూడా. సృష్టిలో చాలా వాటిని వాడుకున్నాడు ప్రభువారు. ఇప్పుడు వంటలు వాడుకున్నాడు దేవుడు. రిబ్కాను మోసుకెళ్ళింది వంటలు, అవునా? రిబ్కాను వంటలు మోసుకెళ్ళి ప్రతిదానికి కూడా దేవుడు వాడుకున్నాడు. అన్ని జంతువులు భూమి మీద, అన్ని జంతువు దరిదాపులు చాలా జంతువులను వాడుకున్నాడు, పక్షులను వాడుకున్నాడు దేవుడు. అట్లయితే అవన్నీ వాడుకోవటానికి వేచి ఉన్నాయి. దేవుడు కూడా ఆయన సంఘాన్ని వాడుకోవటానికి ఆయన అన్ని సిద్ధం చేస్తాడు. సంఘం కూడా ఏం చేయాలంటే వేచి ఉండాలి. అర్థం కదా? ప్రభువా నన్ను వాడుకో అన్నప్పుడు ఆయన సమయంలో మనం వాడుకుంటాడు. ఆయన సమయంలో మనం వాడుకునేటప్పుడు విభేదాలు ఉండవు. చక్కగా జీవాన్ని రిలీజ్ చేస్తాం, చక్కగా దేవుని యొక్క సువాసనను వెదజల్లుతాం. అంతేనా? మనము పరిమళ వాసనగా ఉండటానికి దేవుడు నియమించినప్పుడు పరిమళ వాసనను దేవుడు మన లోపల పెట్టాలి. పరిమళ వాసనను లోపల పెట్టాలి. పరిమళ వాసన ఎప్పుడు బయటకు వచ్చిందంటే 33.5 సంవత్సరాలు భూమి మీద ప్రతి లేఖన భాగం దగ్గర నిలబడి, ప్రతి లేఖనం కొరకు జీవించి, ప్రతి లేఖనాన్ని నెరవేర్చి, ప్రతి లేఖనమును ఆయన పాత నిబంధనలు ఉన్న ప్రవచనాన్ని కొత్త నిబంధనలు నెరవేరుస్తూ, ప్రతి లేఖనం కాడ ఆయన బాధలు పడి, ఆయన హింస పొంది, ఆయన శ్రమ పొంది, విధేయత నేర్చుకొని, ప్రార్థన చేసి, యాచనలు చేసి, ఆ లేఖనాలన్నీ తన శరీరం ద్వారా మోసి కలవరి సిలువకెళ్ళి వాటన్నిటిని నెరవేర్చడం ద్వారా, ఆయన మరణించి తిరిగి లేచుడు ద్వారా అప్పుడు సువాసనగా, అప్పుడు పరిమళ వాసనగా మారాడన్నాడు. పరిమళ వాసన బయటికి అప్పుడు వచ్చిందన్నాడు పౌలు గారు. ఒక్క రోజులో పరిమళ వాసన బయటికి రాదు కదా. ఒక్క రోజులో వస్తుందా చెప్పండి? ఇంత ప్రాసెస్ ఉందన్నాడు. క్రైస్తవ జీవితం కూడా అలాంటిదే. పరిమళ వాసన అనేది ఒక్కరోజు వచ్చేది కాదు. కానీ మనకేం చెప్పబడి, సంఘానికి ఏం చెప్పబడిందంటే పరిమళ వాసనగా ఉండటానికి సంఘాన్ని ఎన్నుకున్నాడట. ప్రభు మేము దీవించగాక. ఈరోజు సమస్తం విడిచిపెట్టి వెళ్తున్నాం, నేర్చుకుంటున్నాం. చాలా నేర్చుకోవాల్సి ఉన్నాయి. క్రైస్తవుడికి ఉండాల్సిన గొప్ప లక్షణం ఏంటంటే అతను నిత్యం నేర్చుకుంటూ ఉండాలి. ఈ కాల ప్రవక్త బ్రహ్నాం గారి జీవితాన్ని మీరు చదవండి, జీవిత చరిత్ర చదవండి. జీవిత చరిత్ర చదవాలి మీరు. ఆయన నేర్చుకునే విధానం మీరు చదవాలి. ఆయన నిగర్వి అంటే గర్వము లేనివాడు, నిగర్వి అంటారు. ఆయన ప్రపంచమంతా తిరుగుతున్న సమయంలో కూడా అతని నోటి నుండి గర్వపు మాటను చూడం, నిగర్వి. అందుకే దడుచుకున్నారు అందా ఆయన చూసి దడుచుకున్నారు. ఇంత ఆయన సామాన్యమైన జీవితాన్ని చూసి. నిగర్వి అనే మాట చక్కగా సరిపోయిన వ్యక్తి ప్రవక్త. నిగర్వి అంటే ఎక్కడ కూడా గర్వము లేదు.
గర్వము లేని వ్యక్తికి ఇంకొకటి ఉండిద్ది. ఏముంటుంది తెలిసినా? అతనికి గర్వం లేదంటే అతను నేర్చుకునే వ్యక్తిగా ఉంటాడు. గర్వం ఉంటే నేర్చుకోడు. గర్వం ఉంటే దాని అర్థం నాకు తెలుసు అనేది గర్వం. గర్వం లేదంటే అతడు దాని అర్థం ఏంటంటే నేర్చుకునేవాడు. అంతే, అతను నేర్చుకుంటూ ఉంటాడు. అతను ఎంత చదువుకున్నాడని కాదు, లేకపోతే ఎంత డబ్బు ఉందని కాదు, ఆయనకి ఎంత పేరు ప్రఖ్యాతులు ఉండని కాదు, ఆయన పక్కన ఎంతమంది నిలబడి ఉన్నారు అది కాదు. అసలు అతను నేర్చుకుంటూ ఉంటాడు. అతను నేర్చుకుంటూ ఉంటాడు. యేసుప్రభువు వారికి ఏం తక్కువ నేర్చుకున్నాడు? ఆయన పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు అన్నాడు పౌలు గారు. ఆయనకి ఏమి తక్కువని? జ్ఞానం ఆయనే, జ్ఞానం ఆయనే, అన్నీ ఏ టు జెడ్ ఆయనే, ఏ తీసుకున్న ఆయనే, అన్నీ ఆయనే ఉండి ఆయన నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి అంటే అది మనకు నేర్పేదానికి కదా, మనం నేర్చుకోవాలని. సహోదరుడా నేర్చుకో, నీకు అన్నీ దొరుకుతాయి. ఘనత దొరికిద్ది, పేరు ప్రఖ్యాతులు దొరుకుతాయి, జీవం దొరికిద్ది, పరిమళ వాసనగా మారుతావు నీ జీవితం. నేర్చుకో. నిగర్వి అనే మాట అది ఒక రోజులో, ఒక సంవత్సరంలో, 2 సంవత్సరాలు వచ్చేది కాదు. జీవితకాలం అంతా అది నడవాలి, ఆ ప్రాసెస్ నడవాలి. అందుకని యేసు వైపు చూసినట్లయితే, ఆయనను చూస్తూ వెంబడిస్తే ఇవన్నీ మన దగ్గరకు వస్తాయి. ఆయన చూస్తూ ఉన్నప్పుడు ప్రవక్త చెప్తాడు, మన శరీరంలో మేజర్ పార్ట్ కళ్ళు అన్నాడు. కదా, బైబిల్ చెప్పింది అన్నమాట. నీ కళ్ళు చెడిపోతే నీ కళ్ళు నీ దేహానికి దీపం అన్నాడు. నీ కళ్ళు కానీ చెడిపోతే నీ దీపం ఆరిపోయినట్టు అన్నాడా? నీ దేహమునకు దీపము కన్నే కనుక నీ కంటిని జాగ్రత్తగా ఉంచుకున్నాడు. అంటే మేజర్ పార్ట్ ఏంటంటే నీ కన్ను. ఈ కళ్ళు చెడిపోతే, ఈ కళ్ళు మత్సరం పడితే, ఈ కళ్ళకు అసూయ వస్తే, ఈ కళ్ళకు చాలా వస్తాయి, అన్ని కళ్ళలోనే ఉంటాయి, చూసేదాన్ని బట్టి వస్తాయి అన్నీ. ఈ కళ్ళు చాలా డేంజర్ అన్నాడు. మనము కనుల కాలంలో ఉన్నాం. మనకు చెప్పాడు ప్రవక్త, మార్టిన్ లూథర్ కాలం అయిపోయింది, అది కాళ్ళ కాలం అన్నాడు. జాన్ వెస్లీ కాలం, అది చేతుల కాలం. పెంతెకోస్తు కాలం, అది నోటితో చెప్పే కాలం. ఇప్పుడు మన కనుల కాలంలో ఉన్నాడు అన్నాడు. ఈరోజు మన కనులు చాలా ప్రాముఖ్యమైనవి. కనులు లోకములో ఉన్నవాడు చూస్తే అది వేరు, కనులు దేవుని చూస్తే అది వేరు. ఎవరి వైపు చూస్తున్నావు చాలా ఇంపార్టెంట్. ఒకవేళ లోకం వైపు చూస్తే నువ్వెన్నడూ నేర్చుకోలేవు. మన కనులు చూసిన దాన్ని బట్టి గర్వం పెరిగిద్ది, అహంకారం పెరిగిద్ది, పాపం పెరిగిద్ది, అన్నీ పెరుగుతాయి కళ్ళే. అందుకని నీ దేహానికి దీపమే కన్ను. కన్ను చెడిపోయి ఉండొద్దు, కన్ను తేటగా ఉండాలి. కన్నులు చాలా డేంజర్. మత్సరము వివాదము కానీ ఎవరి దగ్గర అయితే ఉండిద్దో, మత్సరము వివాదం నీచమైన ఎన్ని వాళ్ళ లోపల ఉంటాయి అన్నాడా యాకోబు గారు అన్నారు అన్నమాట. మత్సరము వివాదం ఎక్కడుండిద్దో ఇక అన్ని సకల విధమైన ఆ పాపాలన్నీ ఎక్కడే ఉంటాయి అన్నాడు ఆయన. కళ్ళు చాలా జాగ్రత్త. మత్సరం అంత కంటికి సంబంధించింది. మన మనస్సును, మన హృదయాన్ని పాడు చేసేదానికి లింక్ కళ్ళు. కంటికి లింక్ మనసుకు ఉన్నది, మనసు నుంచి హృదయానికి ఉన్నది, హృదయం నుంచి ప్రాణాలకు ఉన్నది. బాడీ అంతా అలా వెళ్ళిపోద్ది. కాబట్టి కళ్ళు చాలా చాలా ముఖ్యమని. అందుకని యేసు వైపు చూస్తే, వాక్యం వైపు చూస్తే, అర్థమవుతుందా? వాక్యం వైపు చూసినట్లయితే నీ శరీరానికి కావలసిన ఆ పరసంబంధమైన ఆ శక్తి, ప్రతి అవయవానికి కావలసిన శక్తిని దేవుడు మీకు ఇస్తాడు. ఇప్పుడు ఆయన వైపు మన కళ్ళు ఉన్నప్పుడు, అనగా ఆయన ఇప్పుడు కనబట్టలేదు, ఆయన ఏమైనాడు? వాక్యమై ఉన్నాడు, ఆయన వర్తమానమై ఉన్నాడు. ఆయన ఈ గడియకు ఆయన పంపిన వర్తమానం ఆ గ్రంథంలో ఉన్న వాక్యం. అందుకని అన్నాడు, యేసు ప్రభు వారిని అంటే ఎదురుగున్న వాడిని చూస్తే నిరీక్షణ ఉంది, ఈయనే కదయా అన్నాడు.
ఫోటోలో చూస్తూ ఉంటాం. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎదుటికి వచ్చి నిలబడ్డాడు. ఇక ఫోటోకి వెళ్ళి ఎందుకు చూస్తాం మనం? ఫోటోని చూడటం అంటే నిరీక్షణ అని అర్థం. అంటే ఈ వ్యక్తి అండి అంటాడు, ఓకే చూద్దాం అంటాం, నిరీక్షణ ఉంది. ఇతను ఫోటోలో చూస్తున్నాం, ఒకరోజు చూస్తాం. ఈరోజు వాక్యంలో చూస్తున్నాం ఒక ఫోటో. ఈ వాక్యంలో చూస్తున్న వ్యక్తిని ఒకరోజు డైరెక్ట్గా చూస్తాం. అదే పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో ఆయన శరీరంతో ఉన్నాడు, ఇప్పుడు ఆయన వాక్యంగా ఇక్కడ ఉన్నాడు. ఈ వాక్యంలో ఉన్న దేవుణ్ణి చూసి పరలోక రాజ్యంలో ఆయన నిజ స్వరూపాన్ని చూడటానికి వెళ్తున్నాం. ఇప్పుడు మనకి నిరీక్షణ, కానీ ఆయన కనబడితే నిరీక్షణ లేదు. ఆయన కనబడితే మనకి విశ్వాసం అవసరం లేదు. ఇప్పుడు మనకి విశ్వాసం అవసరం, ఇప్పుడు నిరీక్షణ అవసరం, ఇప్పుడు ప్రేమ అవసరం. కానీ ఆయన లైవ్కి వస్తే, ఆయన కనబడితే ఇవన్నీ అవసరం లేదు మనకి. ఇప్పుడు వాక్యమును చూస్తూ ఆయన వెంబడిస్తున్నాం. వాక్యములో ఆయన చెప్పిన మాటను చూస్తూ వెంబడిస్తున్నాం. ఇప్పుడు మన సమస్త విడిచిపెట్టి ఎవరిని చూస్తున్నామంటే వాక్యాన్ని చూస్తున్నాం. అర్థం కదా? ఇప్పుడు పార్టీ వాళ్ళందరూ ఏం చేస్తారంటే, మరి మొత్తం నేను మీ పార్టీకి సేవ చేస్తానని జగన్ గారు అని చెప్పి వైసీపీ వాళ్ళందరూ ఎవరికి వెళ్ళి చూస్తారు? జగన్ వైపు చూస్తూ ఉంటారు. మాకు మంత్రి పదవి అని. చూడటంలో తప్పే ఉంది. కష్టపడ్డారు కాబట్టి మా గోడి అని అంటాడు. ఆ నాయకుడు చెప్పుకుంటాడు, సరే ఇప్పుడు ఇస్తాలే, తర్వాత ఇస్తాలే, లేకపోతే ఏదో సర్ది చెప్పుకుంటాడు ఆయన, ఎవరికి బాధ లేకుండా. అందరికీ లేడుగా, అందరికీ మంత్రి పదవులు రావు, కొంతమందికి వస్తే కొంతమందికి రాదు. మిగతా వాళ్ళందరినీ డబ్బులు ఇవ్వటము ఏదోదో మేనేజ్ చేసుకుంటాడు ఆయన, నాయకుడు కాబట్టి. ప్రజలా ఇప్పుడు నాయకుడు ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఇక్కడ నాయకుడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. అదే అందరికీ ఒక పని లేదు, అందరూ ఒక పని కలిగి ఉండరు, అంతే కదా? కాబట్టి వారి పనులు ఉంటాయి. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే, ప్రభుత్వంలో అందరూ వాడుకుంటారు, కానీ అక్కడ తృప్తి ఉండదు. కానీ ఇక్కడైతే తృప్తి ఉండదు. ఎందుకంటే యేసు వైపు చూసినప్పుడు మన స్థానం ఏందో మనకి కనబడ్డప్పుడు మనము ఆశించం, పోల్చుకోం. అర్థమవుతుందా? స్థానం అర్థమైనప్పుడు పోల్చుకోం మనం. అర్థమవుతుందా? ఎదుటి వ్యక్తిని పోల్చుకోం, అనుకరణ చేయం. అర్థమవుతుందా? అనుకరణ చేయముక అతనిలాగే నేను ఉండాలి అనుకోం, నాలాగే నేను ఉండాలి. వాక్యములో నా స్థానం మీద అక్కడే నేను ఉండాలి. ఎదుటి వ్యక్తితో పోల్చుకోం. అందుకే యేసు వైపు చూడాలి మనం. ఆ వాక్యాన్ని ఎందుకు వెంబడించమన్నాడంటే, ఆయన వెంబడిస్తున్నప్పుడు మన స్థానం అర్థమవుతుంది, మనం ఎవరో అర్థమవుతాం. వాక్యములో మనం ఎవరో అర్థమవుతాం. మనం అర్థమైనప్పుడు ఎదుటివాడి గురించి మనం ఆలోచన చేయం, అతడితో పోల్చుకోం మనం. అతను నాకంటే తక్కువ, నేనే బాగా బైబిల్ చదువుతున్నా, వాడు చదవట్లేదు. నేను బాగా ప్రార్థన చేస్తున్నా, వాడు ప్రార్థన చేయట్లేదు. నాకు వర్తమానాలని తెలుసు, వాడికి వర్తమానం తెలియదు. నేను చాలా బెటరు, నేను రోజు చర్చికి వస్తున్నా, వాడు చర్చికి రావట్లేదు అని. ఎవరు అతను? బైబిల్ ఒక ఆయన ఉన్నాడు, నేను 3 సార్లు వారానికి 3 సార్లు ఉపవాసం ఉంటున్నాను, తర్వాత ప్రార్థన చేస్తున్నా, బలులు అర్పిస్తున్నా, దశమభాగాలు చేస్తున్నా. ఒక ఆయన అన్నాడు కదా. ఎవరైనా? సుంకరి పరిచయం ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు కదా. అర్థమవుతున్నాయా మీకు? ఇప్పుడు ఆ పరిచయుడు మాట్లాడినట్టు లోకమంతా అలాగే ఉంది. ప్రభువు చెప్పారు. అర్థమవుతుందా? లోకమంతా అలా ఉంది. కానీ అతని వైపు చూసుకుంటే అలాగే ఉంటుంది. నువ్వు యేసు వైపు చూస్తే, మనిషి వైపు చూస్తే అలాగే ఉంటుంది, యేసు వైపు చూస్తే అలా ఉండదు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. అర్థమవుతుందా? మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించాం, మాకేం దొరుకుతుంది? విడిచిపెట్టదు. అర్థమైందా? యేసు వైపు, వాక్యం వైపు, ఆ గడియ వర్తమానం వైపు చూసినప్పుడు ప్రవక్త ఇంకొక మాట అంటాడు, అయ్యా నిద్రపోతున్నారు బాగా, ప్రభు మిమ్మల్ని దీవించుగాక. మొన్న ఆదివారం రోజు ఇక్కడ ఒక ప్రసంగం చేశా, గుర్తుందా మీకు? ఆదివారం రోజు ఇక్కడ ప్రసంగం చేశాను. ఏంటి? యెరూషలేములో జరిగిన కృత్యములు, హేయమైన పనులు, యెరూషలేములో జరుగుతున్న హేయమైన పనులను చూసి ఎవడైతే ఏడుస్తూ ఉంటాడో,
ఎవడైతే ప్రలాపిస్తూ ఉంటాడు, ఎవడైతే ప్రార్థిస్తూ ఉంటాడు, ఎవడైతే ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటాడు, కన్నీరు కారుస్తూ ఉంటాడు, అతనికి పరిశుద్ధాత్మ గుర్తేమన్నాడు, అతనికి పరిశుద్ధాత్మని ఏమన్నాడు. ఎవడికి పరిశుద్ధాత్మనిస్తున్నాడంటే దేవుడు, యెరూషలేములో జరుగుతున్న హేయ కార్యాలు, యెరూషలేములో జరుగుతున్న భయంకరమైన పాపములను చూసి, నువ్వు పాపివిరా, నువ్వు దుర్మార్గుడా, నువ్వు అట్టాటోడురా, ఇట్లాటోడురా అనకుండా, ఆ యెరూషలేములో జరుగుతున్న పాపముల నిమిత్తం తన గదిలో కూర్చొని ప్రలాపిస్తూ ఉన్నాడే, ఏడుస్తూ ఉన్నాడే, ఇలా ఉండకూడదు ఇది అని ఆ వాక్య క్రమము కొరకు అతడు ప్రలాపిస్తున్నాడే, ఆ వ్యక్తికి ముద్ర ఏమన్నాడు. ప్రోక్తమంతా అన్నాడు, ఎవరు యెరూషలేము అన్నాడు. యెరూషలేము ఎవరు? కొద్దిగా సంఘం అన్నాడు. యెరూషలేము దీని యొక్క సంఘం అన్నాడు. ఈ యెరూషలేములో ఆ సిరాబుడ్డు కట్టుకున్న, ఆ అవిసనార బట్ట ధరించుకున్న పడుసువాడు, ఏడోవాడు, ఆయన వెనక 6 ఉన్నారు. ఇతను ఏడోవాడు. ఇతడికి చెప్పాడు ముద్రేసే పని. ఒకవేళ ఆ యెరూషలేములో ఎవరికి ముద్ర లేదో, ముద్ర లేని వారిని చంపడానికి 6 ఉన్నారన్నాడు. ఈ 6 వచ్చింది చంపడానికి. కానీ ఎవరికి ముద్ర వేయాలో ముద్రేసే పని ఈ 7వ వ్యక్తిది. ముద్ర లేని వారిని చంపేస్తారు. ముద్ర ఎలా పడిద్దంటే, ఆ యెరూషలేములో జరుగుతున్న హేయ కార్యములను చూసి ఏడ్చేవాడికి, ప్రార్థించేవాడికి ముద్ర. ఇప్పుడు చెప్పు, యెరూషలేము అనగా సంఘములో జరుగుతున్న అక్రమాలను, సంఘములో జరుగుతున్న అవిధేయత కార్యాలను, సంఘములో జరుగుతున్న వాక్య క్రమముగాని కార్యాలను చూసి పరిశుద్ధాత్మ పొందిన వాడు ఏడుస్తాడట. అది అంటున్నాడు. పరిశుద్ధాత్మ పొందిన వాడికి క్రమం తెలుసు. పరిశుద్ధాత్మ లేని వాడు ఏదో ఒకటి అంటాడు. పరిశుద్ధాత్మ పొందిన వాడు క్రమంతో వెళ్ళాలి. మనం వాక్య క్రమంలో వెళ్ళాలి. మనకు ఒక ఆర్డర్ ఇచ్చాడు దేవుడు, సంఘ క్రమాన్ని పెట్టాడు దేవుడు, అపోస్తలుల ద్వారా క్రమాన్ని పెట్టాడు దేవుడు. ఆ క్రమంలోనూ మనం వెళ్ళాలి అని ముద్రించబడిన వ్యక్తి ఈ మాట అడుగుతా ఉంటాడు. ఒకవేళ కానీ అక్కడ కానీ ఎట్లా ఏదైతే సంఘమే కదా, ఏదైతే చర్చే కదా, ఎక్కడైనా దేవుడే కదా, ఎక్కడైనా యేసుప్రభువే కదా అని నచ్చిన వాక్యం తీసుకొని ఇష్టానుసారంగా మందిరములో అన్ని ప్లేసులు భయంకరంతో నిండిపోయినాయి. చూపించాడు. లోపలికి తీసుకెళ్ళి మందిరానికి కన్న వేసి, ఆ గోడకి కన్న వేసి లోపలికి తీసుకెళ్ళాడు. లోపలికి తీసుకెళ్తే ఇంకొక ద్వారం కనపడింది. ఆ ద్వారం నుంచి లోపలికి వెళ్తే సకలమైన భూలోకంలో ఉన్న పాపాలన్నీ అక్కడే ఉన్నాయి. అవన్నీ చూపించాడు. ఇంకొంచెం ముందుకు రా, దీనికంటే నేను హేయ కార్యం చూపిస్తానన్నాడు. ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాడు. అక్కడ స్త్రీలందరూ గుంపుగా కూడుకొని ఆ మందిరంలోనే తంబూజ ఆరాధన చేస్తున్నారు. ఆ తంబూజ ఆరాధన చేస్తుంటే చూసి ప్రలాపిస్తున్నాడు ఆయన. ఇంతకంటే హేయ కార్యాలు చూపిస్తారా మందిరంలో అన్నాడు. ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాడు. మందిరంలో వారి వీపులు మందిరం వైపు త్రిప్పి, వారి ముఖాలు తూర్పు వైపు త్రిప్పి, సూర్యుడిని మా దేవుడు నువ్వే దండాలు పెడుతున్నాడు మందిరంలో ఉండి. ఒక్కొక్కటి ఆ మందిరంలో నేను చూపించుకుంటూ వస్తున్నాడు. ప్రోక్తన్నాడు. ఆ దర్శనం యేసుకేల్ గారికి చూపించాడు. ఆయన అన్నాడు, చిన్న పిల్లగోడు లేకుండా మొత్తం నేను చంపబోతున్నాను. చిన్న పిల్లవాడు లేకుండా హల్లెలూయా. చిన్న పిల్లవాడు లేకుండా, పడుసువారు లేకుండా, పెద్దవారు లేకుండా అందరూ చంపేయమన్నాడు. యేసుకేల్ గారు దాన్ని చూసి ప్రలాపించారు. ప్రోక్తన్నాడు, ఇప్పుడు సంఘములో ప్రపంచవ్యాప్తం జరుగుతుంది అదే అన్నాడు. ఇప్పుడు సంఘములో ప్రపంచవ్యాప్తం జరుగుతుంది అదే అన్నాడు.
ఇప్పుడు సంఘంలో ఉన్న పిల్లలకు రోజులా ప్రజలా ఇప్పుడు సంఘంలో జరుగుతుంది ప్రపంచవ్యాప్తం కదా అన్నాడు. ప్రభు మనం దీవించుగాక. ఈ మాట అర్థమైందా? ఇప్పుడు పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే కనీసం ఇప్పుడు యేసుప్రభు వారిని వెంబడించాలి. వ్యక్తిగతం ఇది. ఈ కోటాలు ఎందుకు పెట్టింది తెలిసిన? వర్తమానము ఈరోజు మనకు అందించుతున్నాడు. ఈ కోటాల ద్వారా వర్తమానం మనకు అందుతుంది. ఇక్కడ ఈ వర్తమానం విన్నవారు లేకపోతే వర్తమాన స్వరం వింటున్న పిల్లలు నెక్స్ట్ మూసుకెళ్ళేది మీరే. అర్థమైందా? ఆ సేవకులు ఎవరైతే వచ్చారో వారు ఆ వర్తమాన స్వరాన్ని వినిపించి వెళ్ళిపోయారు. వాళ్ళు మన ముందు కనబడరు. వారిలో నుండి వచ్చిన ఆ వాయిస్, ఆ స్వరం ఏదైతే ఉందో దానిని ఈ ప్రాంతానికి మోసుకొని వెళ్ళాల్సిన బాధ్యత మనది. అర్థమైందా? ఆ స్వరము నీకు వినబడితే ఇప్పుడు వాళ్ళు అంటారు మేము సమస్త విడిసి వెంబడిస్తున్నాం. అయ్యగారు ప్రార్థన చేశారు ఇక్కడే. ఎవరు? రాజవర్ధన్ గారు. నేను అయ్యా నా అవసరత ఎక్కడుంటే అక్కడికి నన్ను తీసుకుని వెళ్ళమని నా ప్రవక్త అన్నాడు. నాకు కూడా నా అవసరత ఎక్కడుంటే నన్ను కూడా అక్కడికి నడిపించయ్యా, నీ ఆత్మ ద్వారా నన్ను అక్కడికి నడిపించయ్యా అని ప్రార్థన చేశాడు. అంటే ఎంత భారం! నా ప్రవక్తను ప్రపంచానికి దిప్పావయ్యా. చిన్న పని నాకు ఆడుంటే అక్కడ చిన్న పనినే. వాళ్ళు హిందూసు, భయంకరమైన హిందూసు. వాళ్ళ చర్చికి వెళ్తే ఈ వాక్యముని గౌరవించే విధానం చూశాను నేను అక్కడ. ఒక సేవకుడిని, మనిషిని ఎవరు గౌరవించరు. ఈ వాక్యాన్ని గౌరవించే విధానం చూసే నేను. అందుకే నన్ను ఒక హిందూ అయ్యుండు నీవు. ఒక హిందూ అంటే బై బర్త్ నువ్వు క్రిస్టియన్ కాదు. 26-27 సంవత్సరాల వయసులో ఆయనకి దేవుని వాక్యం వెళ్ళి పిల్లలు లేని ఇప్పుడు ఏడుస్తున్న సమయంలో ఒక స్టాచ్యూలో అమెరికన్ హాస్పిటల్లో ముందు ఉన్న యేసుప్రభు బొమ్మ మాట్లాడిందంట ఆయనతో. ఆ స్వరూపం చూస్తుంటే ఒక స్వరం వినపడుతుంది ఆయనకి. అధీనమైన స్వరూపాన్ని అంతరంగం ఇంకొక స్వరం వినపడుతుంది. ఆ బొమ్మ మాట్లాడట్లా, ఇంకొక వాయిస్ లోపల వినపడుతుంది. దేవుడు దర్శించాడు, అన్నీ వదిలిపెట్టాడు. అన్నీ వదిలిపెట్టి ఆయన వెళ్ళినప్పుడు నేను ఈయనకి ఎలా వచ్చింది ఈ అభిషేకం? అసలు ఏంటి అసలు? బై బర్త్ క్రిస్టియన్ కూడా అన్ని విషయాలు చెప్పలేడు, అంతగా చూడలేడు వాక్యాన్ని. రోసం, నేర్చుకునే తపన, నాకంత తెలిసిన ఆలోచన ఎప్పుడు లేదు ఆయనకి. మెసేజ్లో నాకంటే సీనియర్ ఆయన. నాకంటే ఆయన రావటమే మెసేజ్లకు వచ్చాడు. ఆయన డినామినేషన్లో ఉండి మేమన్నా డినామినేషన్ ఒక 9 సంవత్సరాలు కొట్టుకొని వచ్చాం. ఆయన అట్లా డైరెక్ట్గా మెసేజ్లకు వచ్చాడు. నేను పరమగీతాల గురించి మాట్లాడుతుంటే వాళ్ళ చర్చి దగ్గరికి వెళ్ళి పరమగీత గురించి మాట్లాడుతుంటే ఏదో మనకు తెలిసిన దయగలిగిన తండ్రి ఇచ్చిన మనకిచ్చిన జ్ఞానాన్ని కొంచెం మాట్లాడే వస్తే ఆయనకి తెలుసు పరమగీతం బాగా. నాకు తెలుసు అనే ధోరణిలో మాట్లాడు. నేను వెళ్తా ఆ కారు కాడ ఒక మాట అటు వదిలేడట. పరమగీతం మాట్లాడతాట. మీ ఇద్దరు మాట్లాడుకుంటే కారులో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నాకు అదే మాట్లాడదాం అనుకున్నా. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. నేర్చుకున్న తత్వం ఎలా ఉందో చూడండి. సహోదరి ప్రాణేశ్వరి అనే మాటగాడ ఒక అతను కామెంట్ చేశాడు. ఊరికి గ్రంథాన్ని రాసింది సహోదరి ప్రాణేశ్వరి అన్నాడు. సహోదరి ప్రాణేశ్వరి అట్టవద్దురా? సహోదరి ప్రాణేశ్వరి ఎలా అవుతుంది? ప్రాణేశ్వరి అంటే భార్య సహోదరి అట్టవద్ది.
ఎవడు ఆ గ్రంథం రాసింది? ఒక కామెంట్. అసలు గ్రంథమే తప్పిది. సహోదరి ప్రాణేశ్వరి, సహోదరి భార్య అవుతుందా? ప్రాణేశ్వరి అంటే ప్రియురాలు, ప్రాణేశ్వరి అంటే భార్య. సహోదరి భార్య ఎట్ట అవుతుంది? ఎట్టవుతుంది? అవద్దా? సహోదరి భార్య కాదు. మరి దాని అర్థం ఏంటి? సహోదరి అనే మాటకి అర్థం ఏంటి? మరి అంత లోతుగా ఉన్న మాటను చూడాలంటే ఎలాంటి తపన ఉండాలి? ఎంత తపన ఉంటుంది దొరికిద్ది మనకి? చెప్పు. ఇప్పుడు చెప్పలే, మీరు కూడా కొంచెం తపన పడండి. సహోదరి అంటే ఏంది? సహోదరి ప్రాణేశ్వరి ఎలా అవుతుంది? సహోదరి భార్య ఎట్లా అవుతుంది? కానీ అయింది. కానీ నువ్వు ఆశ్చర్యపోతావు. ఆ సహోదరుడి మాట గురించి నువ్వు కానీ కరెక్ట్గా లోపలికి వెళ్తే ఆశ్చర్యపోతావు. అవునా? దేవుడికి ముందు మంచిగా చెప్తాను, తర్వాత చెప్తాలే. అది నా సబ్జెక్ట్ కాదు. అది రేపు వెళ్దాం, నర్సరాపేట వెళ్దాం. వెళ్ళాలి. మరి ఇప్పుడు తెలుసుకున్న తపన వాక్యం వైపు చూసినప్పుడు ఆ రెవల్యూషను. అందుకన్నాడు మనిషి వైపు చూడొద్దు, వాక్యం వైపు చూడాలి. వాక్యమును చూసేదానికి ప్రతి ప్రవక్త వచ్చి ఏం చేశారంటే, ఒక వ్యక్తిని వాక్యం వైపు చూడండి అని చెప్పిన వారు ప్రవక్తలు. ఈ కాల ప్రవక్త వచ్చి కూడా చెప్పింది ఆయన వైపు చూడమని కాదు, వాక్యం వైపు చూడండి. స్త్రీ నీ స్థానం నీకు అర్థమైంది, పురుషుడు నీ స్థానం నీకు అర్థమైంది, పిల్లల స్థానం పిల్లలు, పెద్దవాళ్ళ స్థానం పెద్దవాళ్ళది, సంఘంలో ఎవరి స్థానం వారికి అర్థం అవ్వాలంటే యేసు వైపు చూడండి. ప్రవక్త కేకేసింది అది. ప్రవక్త ఏంది నేను గొప్పవాడిని, నాకు మర్మాలని చెప్పడానికి చెప్పాడు ఆయన? అట్లా చెప్పలేదు. ఆయన యేసు వైపు చూడండి అని వధువుని, ఈ కాలంలో వధువుని యేసు వైపు త్రిప్పాడు. ఆయన వైపు చూడండి, ఆయన వైపు చూడండి. నిత్య జీవాన్ని ఇచ్చేవాడు ఆయనే, పరలోక రాజ్యానికి నడిపించేవాడు ఆయనే, మీ ప్రతి అవసరం తీర్చేవాడు ఆయనే, అసలు మీకు బలమును శక్తినిచ్చేవాడు ఆయనే, నీకు ఏదో అవసరమో ఆయనే ఇస్తాడు, ఆయన వైపు చూడండి అని ఆయన వైపు త్రిప్పినవాడే ప్రవక్త. నా వైపు చూడండి అని ఎప్పుడల్లా ఆయన ఏ ప్రవక్త లేదు, 5 రకాల పరిచయం ఏ పాస్టర్ గారు కూడా అనలేడు, అనకూడదు కూడా. ఆయన వైపు త్రిప్పాలి. ఆయన వైపు త్రిప్పేటప్పుడు మనం ఎట్లా తెలిసిన ఎట్లుంటాం? అది అసలు జీవితం. అందుకని సమస్తమును విడిచిపెట్టారన్న మాట ఎందుకు తెలిసిన? సమస్తమును విడిచినప్పుడు ఇక నీ ఇంకేమని నీ దగ్గర చెప్పు. సమస్తమును విడిచిపెట్టావు, ఇక నీ దగ్గర ఏముంది? లేవీలతో ఒకరోజు అన్నప్పుడు, లేవీలు మీకేం వద్దు అన్నాడు, స్వాస్థ్యము 12 గోత్రాలకు స్వాస్థ్యాలను పంచమన్నాడు, పనిచేసాడు. లేవీలు అయ్యా మా సంగతి ఏందనంటే అప్పుడు అన్నాడు, లేవీలు నేనే మీ స్వాస్థ్యం అన్నాడు. మరి నమ్మకపోతే అట్టుండదు ఇది. ఆయన ఏమన్నాడంటే నేనే మీ స్వాస్థ్యం అని వెళ్ళిపోయాడు. వీళ్ళ కళ్ళు తెరితే భూములు కనపడుతున్నాయి, వీళ్ళ కళ్ళు తెరితేమో చర్చి కనపడుతుంది. ఆయన ఏమన్నా వెళ్ళాడు, నేనే మీ స్వాస్థ్యం అన్నాడు. వాడు పంట వేసుకుంటున్నాడు, 6 నెలలకు పంట తెచ్చుకుంటున్నాడు, శుభ్రంగా తింటున్నాడు. మరి ఈ సంగతి ఏంది? ఈ లేవీల సంగతి ఏంది? పంట కనపడదు, భూమి కనపడదు, ఏం కనపడవు కదా. ఈయనేమో నేనే స్వాస్థ్యం అని చెప్పి వెళ్ళిండు. మరి ఇప్పుడు ఈయన ఎట్ట బతకాలి? అర్థమైందా? ఈయన ఎట్ట బతకాలన్నా అదే నిరీక్షణ నేర్పింది, అది నేర్చుకున్నది వాళ్ళు. ఈయన ఎలా అంటే ఆయన నేనే మీ స్వాస్థ్యం అన్నప్పుడు అప్పుడు ఆయన వైపే చూశారు వాళ్ళు. అప్పుడు నడిసే కొలది అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఓహో. అప్పుడు వాళ్ళు అన్నారు, ఇజ్రాయేలు 11 గోత్రాలకు ఇచ్చిన భూముల కంటే కూడా మాకెక్కువైన పంట, మాకెక్కువైన భూమి, మాకెక్కువైన అన్నీ ఎక్కువ వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు 11 మందికి శ్రేష్టమైన మాటలు, శ్రేష్టమైన ఆహారమును వీళ్ళ ద్వారానే పంచిదడి చేశాడు. వీళ్ళు ప్రార్థన చేస్తేనే దీవెన, వీళ్ళు అడుగు పెడితేనే దీవెన, వీళ్ళు మాట్లాడితేనే దీవెన అన్నీ వీళ్ళకి అప్పచెప్పాడు. అందుకని లేవీలు మందసం మోయేవారు. అర్థమవుతుందా?
అందుకని అందరూ 11 మంది వీళ్ళ వైపు తిరిగేటట్టు చేశాడు. 11 మంది వీళ్ళ వైపు తిరిగేటట్టు చేశాడు. 11 మంది ఈ ఒక్క గోత్రం వైపు చూస్తూ ఉంటారు. ఎందుకని? స్వాచ్ఛం ఆయనే కాబట్టి అందరూ వాళ్ళ వైపు తిరిగి చూసేటట్టు చేశాడు. దేవుని వాక్యం ఎవరి దగ్గర అయితే ఉండిద్దో ప్రపంచం అంతా కూడా వాళ్ళ వైపు చూస్తూ ఉండిద్ది. ఈ కాలపు వర్తమానం ఎందుకు గొప్పదో తెలిసిన? ఈ సంఘ శాఖలన్నిటికీ, ఈ సంఘ శాఖలు, ప్రపంచంలో సంఘ శాఖలన్నీ, రాత్రి అయ్యగారు చెప్పారు, నోవాహు వర్తమానాన్ని అందరూ నమ్మేవారు. ఎప్పుడు తెలిసిన? డోర్లు క్లోజ్ అయిన తర్వాత. సేమ్ రేపు ఈ వర్తమానం కూడా నమ్మబోతున్నారు. ఎప్పుడు తెలిసిన? అగ్ని గంధకాలు కురిసేటప్పుడు నమ్ముతారు ఖచ్చితంగా. చెప్పిన వర్తమానం వాస్తవమేనని. ఎందుకంటే ప్రజలు వాక్యాన్ని చూడట్లేదు, ప్రజలు వ్యక్తిగతంగా దేవుడిని కలవట్లేదు, ప్రజలు ప్రార్థించట్లేదు, ప్రజలు పాపాన్ని వదిలిపెట్టడం ఇష్టం లేదు, సరి చేసుకోవడం ఇష్టం లేదు, వాక్య క్రమానికి పూర్తిగా లోబట్టి ఇష్టం లేదు. ఇదంతా దెయ్యం పని. కానీ నువ్వు అనుకోవద్దు నేనే జీవించలేకపోతున్నానని ఇంకెవడు జీవించట్లేదు అనుకోవద్దు. జీవించేవారు ఉన్నారు, జాగ్రత్త పడేవారు ఉన్నారు, ప్రభువును నిత్యం సంతోషపెట్టేవారు ఉన్నారు. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి అని, నా రథములు రౌతులు నీవేనని ప్రలాపించేవారు ఉన్నారు. ప్రభు కొరకు దివారాత్రులు మొరపెట్టేవారు ఉన్నారు. లేరు అని అనుకో, పొరపాటు అది. చక్కగా ఆయా దేశాల్లో ఉన్నారు, ఆయా ప్రాంతాల్లో ఉన్నారు, చక్కని క్రమము కలిగిన వారు, సువాసన కలిగిన వారు, ప్రార్థనా జీవితాలు కలిగిన వారు, దినములో 24 గంటలు చక్కగా ఉపయోగించుకునేవారు, ఎక్కడ చూసిన గర్వము లేనివారు, నిగర్వులు ఉన్నారు, ప్రభువును చూపించేవారు ఉన్నారు, సమస్తమును విడిచిపెట్టిన వారు వారిలో నుంచి క్రీస్తును లోకానికి చూపిస్తూ ఉన్నారు. మధ్యాహ్న వేళలో నా మాటలు ముగిస్తున్నాను. నేను నా జీవితాలు కూడా అలాగే ఉంచాలి అని దేవుడు కోరిక. సమస్తమును విడిచిపెట్టు అనే మాట చాలా గొప్పది. ఏమి విడిచిపెట్టేవో నీకు అర్థం కావాలి. సమస్తం విడిచిపెట్టాలి. మరొక మాటలో నీలో ఉన్నదంతా బయటికి వెళ్ళిపోవాలి. రాత్రి గారు చెప్పారు, ఈ రాత్రి కూడా చెప్తారు, ఇంకా మొత్తం బయటికి పోవాలి. అది సమస్తమును విడిచిపెట్టడం. అప్పుడు యేసే నీకు కనబడతాడు. యేసే కనబడతాడు, దేవుడే కనబడతాడు. కళ్ళు తెరిస్తే ఆయనే కనబడతాడు. ఆ స్థితికి వచ్చినప్పుడు మనకు వాక్యం దొరికిద్ది, వాక్యాన్ని మనం మోసుకెళ్తాం. ఎవరికి వాక్యం దొరికిద్దో అది సకల ఆశీర్వాదాలన్నీ అక్కడ ఉంటాయి. ఎంత బాగుంది మాట. ఒక వ్యక్తికి వాక్యం దొరికితే ఆశీర్వాదాలన్నీ అక్కడ ఉంటాయి. మర్చిపోద్ది మాట. విశ్వాసకైనా అతడు ఎన్నడూ అసంపూర్ణుడు కాడు. మనకు బైబిల్ చాలా మాదిరిలు పెట్టాడు. సమస్తం విడిచిపెట్టిన వారిని నేను ఒక్కరిని కూడా కదిలీలా. సమస్తం విడిచిపెట్టి ఆయన వెంబడించేటప్పుడు నువ్వు ఎలా ఉంటావు? ఒక్క మాట చెప్తా. యోసేపును సమస్తం విడిచిపెట్టి వెంబడిస్తాడు. ఐగుప్తు దేశానికి వెళ్తే పోతీఫర్ అన్నాడు, నీవు నా ఇంటికి వచ్చిన తర్వాత నేను దీవించబడ్డానని. యోసేపు అతని ఇంట్లో కాలు పెడితే అతనికి దీవెన వస్తే, ఇంట్లో కాలు పెడితే దీవెన వస్తే, యోసేపుకి ఎలాంటి దీవెన ఉంది? యోసేపుకి ఎలాంటి దీవెన ఉండాలి? ఇప్పుడు ఆయన కాలు పెట్టిన పోతీఫరుకే దీవెన అంత చేటికి వస్తే అసలు యోసేపుకి ఎంత దీవెన ఉండాలి? యాకోబు వాళ్ళ మామ ఇంట్లో, లాబాను ఇంట్లో కాలు పెట్టిన తర్వాత యాకోబు అన్నాడు, అల్లుడా నువ్వు వచ్చిన తర్వాత నేను దీవించబడ్డాను అన్నాడు. యాకోబు వెళ్ళిన తర్వాత ఆయనకి దీవెన అయితే అసలు యాకోబుకి ఎంత దీవెన ఉండాలి? ఏమాన్, ఇది ఉన్నది అది లేదు అనకుండా ఐగుప్తు దేశం అంతటికి రాజయ్యాడు యోసేపు. ఆ రాజు ప్రధానమంత్రి అయిన యోసేపు ఒక రోజున తన 2 పిల్లల్ని తీసుకొని వచ్చి, ముసలివాడైన కళ్ళు కనబడకుండా మంచం మీద ఉన్న యాకోబు దగ్గరకు వచ్చి, వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి, నానా నన్ను దీవించు నానా అన్నాడు. నన్ను దీవించు నాన్న సాష్టాంగ నమస్కారం చేశాడు. సాష్టాంగ నమస్కారం చేసి నన్ను దీవించు నానా అన్నాడు. అదేంటి అవన్నీ ఏమి తక్కువైంది యేసోబుకి?
ఏమి తక్కువయ్యి వాళ్ళ నాన్న దేవుని అడుగుతున్నాడు. బంగారం తక్కువ, వెండి తక్కువ, వజ్రాలు తక్కువ, పేరు తక్కువ, ధనం తక్కువ, భూములు తక్కువ, ఏమి తక్కువయ్యి వాళ్ళ నాన్న దగ్గర వచ్చిన దీవించని అడుగుతున్నాడు. ఏమి తక్కువయ్యి అంటే వాళ్ళ నాన్న అన్నాడు, రా నాన్న, అయ్యా నీ పిల్లలు ఇంటికి తీసుకురా, నేను దీవిస్తాను, ఇంటికి తీసుకురా, నేను దీవిస్తాను రా నాన్న అని తీసుకొచ్చి ఆయన దీవించడానికి వచ్చాడు. వాళ్ళ తన కడుపును పుట్టిన పిల్లలను దీవించే ముందుగా మొట్టమొదటిసారిగా దీవించింది యోసేపుని. ఆయనకి అన్నీ ఉన్నాయి, ఇంకేంటి దీవెన? అన్నీ ఉన్నాయి, దీవెన ఏంటి? అది దీవెన. ఆయన సమస్తమును విడిచిపెట్టి, ఏమంటే ఐగుప్తులో ఉన్నదంతా విడిచిపెట్టాడు ఆయన. నాకు దీవెన కావాలన్నాడు, అది దీవెన. ఆ దినమున యోసేపు కోరుకున్న దీవెన అదే. ఈరోజు మన ముందున్న దీవెన కూడా అదే. యోసేపు కోరుకున్న దీవెన, అయ్యా నాకు వాక్యం అయ్యా అని. ఏమి ఇలా చెప్పచ్చా? నానా, యాకోబుతో, నానా మా తాత ఇస్సాకును మోసం చేసి ఏ దేవుని అయితే తీసుకున్నావో, మా పెద్దనాయన ఆ ఏసావును మోసం చేసి ఏ దేవుని అయితే తీసుకున్నావో ఆ దేవుని నాన్న అనొచ్చా? మా తాత అయినా ఇస్సాకును మోసం చేశావు, దేవుని తీసుకున్నావు. ఏసావును మా పెద్దనాయన మోసం చేశావు, దేవుని తీసుకున్నావు. ఆ దేవుని నాన్న, ఆ దేవుని నాన్న నాకు. అప్పుడు యాకోబు ఏమని ఉండాలి? నా కుమారుడా, మా నాన్న మోసం చేసి నేను తీసుకున్న దీవెన, మా అన్నను మోసం చేసి నేను తీసుకున్న ఆ జ్యేష్ఠత్వ దీవెన, జ్యేష్ఠత్వం అనగా దేవుని వాక్యం, ఆ జ్యేష్ఠత్వపు దీవెన నా లోపల ఉంచుకోవడానికి కాదురా, నా లోపల ఉంచుకోవడానికి కాదురా, అది నేను ఇతరులకు గీయటానికి తీసుకుంది. వాళ్ళ దగ్గర దొంగతనం చేసి లేకపోతే మోసం చేసి నేను మోసగాలని పేరు పొంది నేను ఆ వాక్యమైన దేవుని తీసుకుంది నా లోపల పెట్టుకోవడానికి కాదురా, నేను ఇతరులకు ఇయటానికేరా. ఈ కోటలు ఏంటి తెలిసిన? ఆ దేవుని ఇతరులకు ఇయటానికే. ఇక్కడ నువ్వు ఎందుకు వచ్చావు తెలిసిన? ఆ దేవుని ఇతరులకు ఇవ్వటానికి. అర్థమవుతుందా? అప్పుడు రానా ఇటురా, నేను ఉన్నదే దీవించటానికి రా, నేను ఉన్నదే ఆ వాక్యాన్ని ఇవ్వటానికి, ఇటు రా అని చెప్పి అప్పుడు దీవించాడు. యేసోబా దీవెన తీసుకుని వెళ్ళాడు అమితానందంతో. అన్నదమ్ములందరికంటే ముందుగా దీవెన తీసుకెళ్ళాడు. ఏందా దీవెన? ప్రవక్త అంటాడు, ఒక వ్యక్తిలో ఈ దీవెన ఉంటే భూలోక దీవెనలన్నీ నీ ఎంట వస్తాయి అన్నాడు. అది సమస్త విడిచిపెడితే నీకు వచ్చే దీవెన. యేసుప్రభు అదే మాట అన్నాడు, 100 రెట్లు భూలోక ఆశీర్వాదాలన్నీ నీ వెంట పరిగెడతా ఉంటాయి. దేవుని వాక్యం, ఈ గడియ వర్తమానం, దేవుడు పంపిన ప్రతి మాట, ఆ జీవం నీ లోపల ఉన్నప్పుడు భూలోకములో ఉన్న దీవెనలన్నీ 100% నీ వెంట వస్తావంటే, నీ వెంట వస్తావంటే. సమస్తము విడిచిపెడితే మనం కోరుకుందంటే ఏం దొరికింది? ఈ రోజున ఆయా ప్రాంతాలకి వెళ్ళి స్వార్థ కోటలు పెట్టినప్పుడు, అయ్యా సేవకులు రండి అంటే ఇలాంటి మాటలు వింటున్నాం, మాకేం దొరికిద్ది, మాకేమిస్తారు, ఇక్కడ కోటలు పెట్టి మేము వస్తే మాకేమిస్తారు సేవకులు? సార్, కోటీశ్వరుడైన యేసోబు ఏం కోరాడు? వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, గుడ్డివాడైన వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, మా నాన్న గుడ్డివాడే కానీ, మా నాన్న ముసలివాడే కానీ, మా నాన్నకి అవసర దశలో ఉన్నాడు కానీ, మా నాన్న దగ్గర వాక్యం ఉంది, అది కావాలి నాకు. నా జీవితం సువర్ణాక్షరాలతో ఉండాలంటే ఆ వాక్యం కావాలి. నేను అనేక మంది దేవునికరంగా ఉండాలంటే ఆ వాక్యం కావాలి. దానికై తన గర్వమును, తన అహంకారం, తన అధికారాన్ని, తన స్థాయిని మొత్తం విడిచిపెట్టి సాష్టాంగ నమస్కారం చేశాడు. చేస్తావా ఈరోజు మరి వాక్యం కొరకు? ప్రభు దీవించక. అది సమస్త విడిచిపెట్టు. వాక్యం నేర్చుకోవటానికి సమస్త వదిలిపెట్టాలి. వాక్యం నేర్చుకోవడం కష్టం అనుకోకూడదు, వాక్యం నేర్చుకోవటం ఇబ్బంది అనుకోకూడదు. వాక్యం నేర్చుకునేదానికి ఎంతైనా ఖర్చు పెట్టు, అది భూలోకమే. నువ్వు ఎంతైనా ఇలా 1,000 రూపాయలు ఖర్చు పెట్టానంటే దేవునికి స్తోత్రం, అది నీకు దొరికిన గొప్ప భాగ్యం.
ఖర్చు పెట్టలేవు. ఎవరు ఖర్చు పెట్టలేడు. దేవుడు అనుగ్రహంతో ఖర్చు పెడతావు. నువ్వు గుర్తుపెట్టుకో. ₹1 ఖర్చు పెట్టాలన్నా దేవుడు అనుగ్రహం ఉండాలి. ఆ అనుగ్రహం కొరకు కాసుకొని ఉండాలి. ₹1 నేను ఖర్చు పెట్టాలి దేవుడి కొరకు. నువ్వు నీ కుమారు కొరకు ₹1,00,00,000 పెళ్లి ఖర్చు పెట్టుకోవచ్చు. అది నీకేం ఉపయోగపడదు, నాకు కూడా ఉపయోగపడదు. నా కొడుకు పెళ్లి చేసేటప్పుడు నేను ₹1,00,00,000 ఖర్చు పెట్టినా భలే చేసావయ్యా అని దేవుడు అనడు. స్వార్థ పని కొరకు ఖర్చు పెట్టు. నశించిపోయే ఆత్మ కొరకు ఖర్చు పెట్టు. నశించిపోయే ఆత్మ కొరకు నీ జీవాన్ని, నీ బలాన్ని, నీ ఆహారాన్ని, నీ ధనాన్ని అక్కడ ఖర్చు పెట్టు. బల నమ్మకమైన దాసుడు అంటాడు. బల నమ్మకమైన దాసుడా. అది నీకు దొరకదు. ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు. దాని కొరకు కాసుకొని ఉండాలి. సమస్త విడిచిపెట్టి దేవుడి పని కొరకు కాసుకొని ఉండాలి. భూలోక దీవెనలు, పరలోక దీవెనలు అన్నీ ఉన్నాయి అక్కడ. అయ్యా, ఈ కూటాల ఉద్దేశం అది. ఈ కూటాలకి ఉద్దేశమే మీరు అలాంటి గొప్పవారుగా తయారవ్వాలి. అందుకని ప్రతి ఒక్కరూ దేవుడి వైపు చూడాలి. అందరం దేవుడి వైపు చూడాలి. అప్పుడు అందరితో మాట్లాడతాడు. ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తాడు ఆయన. హల్లెలూయా. అప్పుడు మిమ్మల్ని ఒక మాట అంటాడు ఆయన. సహోదరి అంటాడు. ఏమంటాడు? ఏమంటాడు? అది సహోదరి అంటే అప్పుడు నెక్స్ట్ వచ్చే పదమే ప్రాణేశ్వరి. పరమగీత 4:9 మాట తర్వాత చదండి. కింద కూడా ఉంటాయి. సహోదరి నెక్స్ట్ ప్రాణేశ్వరి. సహోదరి అనే మాట నీకు కానీ లోపలికి వెళ్తే, అమ్మో ఈ విధానంలో సహోదరినా నేను అన్నప్పుడు ప్రాణేశ్వరి అట్ట వేసి ఈజీగా అర్థమైంది. దేవుడు మిమ్మల్ని దీవించు కాక. ఇక్కడే ఉన్నారా? కాబట్టి పరిశుద్ధ గ్రంథములు అన్నీ మీకే. నీ ఆస్తి పరిశుద్ధ గ్రంథం. అర్థమైందా? ఎంత నేర్చుకుంటే అంతగా. ఏ ఊరెళ్తే ఆ ఊరిలో నీ జీవితం, నీ మాట. మీకు తెలిసిన ఒక్కొక్కళ్ళు ఇట్లా ఒక చిన్న పాట పాడతారు. కూటంలోకి వస్తారు, ఎవరు మాట్లాడుతూ ఉంటారు. ఒక చిన్న పాట పాడతారు. అతను నోరు తెరవగానే ముత్యాలు, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు పడినట్లు ఉండిద్ది అక్కడ. 3 రోజుల నుంచి వాళ్ళు అనుకుంటారు, ఏడన్నావు నువ్వు? అతని నోట్లోంచి వెళ్ళే ఆ వ్యక్తి ఆ చిన్న పాట కొరకు దేవుడు ఆడుంచుతాడు. అతను పాడగానే ముత్యాలు, రత్నాలు పడ్డటువంటి ఆ దాహం కలిగిన, ఆకలి కలిగిన హృదయాలు తిప్పరలతాయి ఆ చిన్న పాటిని. ఆ చిన్న పాట కొరకు ఆయన కాసుకొని ఉంటాడు అక్కడ. దేవుడు కూడా కాసుకుంటాడు. అట్లా తన పిల్లలు ఉంటారు. అలా నింపబడి ఉంటారు ఆయన పిల్లలు. ఆ జీవాన్ని మోసుకెళ్ళడానికి నింపబడి ఉంటారు. ఆ జీవాన్ని అందించడానికి నింపబడి ఉంటారు. ఒక్కొక్కరు మాటలు చిన్న ప్రార్థన చేయమంటే వారు చేసిన చిన్న ప్రార్థనలోని జీవం ఉండిద్ది. ఆ ప్రార్థన తాకిద్ది కొంతమందిని. అర్థమవుతుందా? దేవుడు ముందు కాక. నేను ఒక పెళ్ళికి వెళ్తే పెళ్ళిలో ఒక ఆయన ప్రసంగం చేశాడు. పెద్ద ఆయన ఎన్న ఆనందరావు గారు అని బాపట్లో బ్రదరన్ ఫెలోషిప్ సంఘాలకి పెద్ద మంచి స్పీకర్. ఆయన ఒక పెళ్ళిలో ఆయన ప్రసంగం చేశాడు. ఆ పెళ్ళికి నేను కూడా వెళ్ళాను. మా చుట్టాల పెళ్ళి కొంచెం వెళ్తే అప్పుడు లాస్ట్లో నాకు ప్రార్థన ఇచ్చారు. నేను ప్రార్థన చేశాను. దేవుడు మహాద్భుత కృప. ఆ ప్రార్థన చేయడానికి నాకు సమయం ఇచ్చాడు. 2 నిమిషాలు 3 నిమిషాలు చేశాను అనుకుంటుంది. ఆ 2 నిమిషాలు 3 నిమిషాలు ప్రార్థన అక్కడ ఒక మా మామకు ఆయన వచ్చి, ఆయన చేసిన ప్రసంగం కంటే నీ ప్రార్థన అద్భుతంగా ఉందలుడా అన్నాడు. నన్ను తాకిందలుడా అన్నాడు. దేవుని స్తోత్రం. ఈ చిన్న ప్రార్థన చేయడానికి నన్ను దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు అనుకున్నాను నేను. చిన్న ప్రార్థన 1 నిమిషం 2 నిమిషాలు. నేనే కాదు, నాలాంటి వారిని అందరినో దేవుడు వాడుకోవటం నా కళ్ళారి చూస్తే నేను చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వారు ప్రార్థన కానీ పాట కానీ హృదయాలను తాకిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రపంచంలో అలాగే ఉంటారు దేవుడి పిల్లలు. అందుకని ఆ చిన్న
సమస్తం విడిచిపెట్టి ఆ చిన్న పని కొరకే మనం వేచి ఉండాలి. చిన్న పని మాధుర్యంగా ఉండేది. అది మన పరిచర్య కావచ్చు, లేకపోతే పాట కావచ్చు, ప్రార్థన కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎదుటి వ్యక్తి జీవాన్ని అందించేది. సమస్త విడిచిపెట్టి మనము యేసుని ఎందుకు వెంబడిస్తున్నామంటే భూలోక దీవెనలు, పరలోక దీవెనలు అన్నీ కూడా అందులోనే ఉన్నాయి. సగం నడవద్దు, మీరు అంతా పూర్తిగా నడవండి, పూర్తిగా వెంబడించండి, పూర్తిగా ఆయన చూడండి, పూర్తిగా సమర్పణ కలిగి ఉండండి. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. హల్లెలూయా. అనేక మందిని ఆయన విడిచిపెట్టి, ఆయన సమస్త విడిచిపెట్టి ఆయన వెంబడించారు. వారు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉన్నారు. ప్రపంచానికే, ఎక్కడికి? ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఈరోజు నువ్వు నేను ఆశీర్వాదకరంగా ఉండాలంటే సమస్త పాపమును విడిచిపెట్టి పాపమును క్షమించే యేసు వైపు చూడండి. ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయన వర్తమానమై ఉన్నాడు. ఈ రోజున ఆయన నామాన్ని ధరించుకోండి, ఆయన వైపు చూడండి. మీ పాపాలు క్షమించబట్టమే కాక అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ప్రజల తల వంచుదాం, ప్రార్థించేద్దాం. తల వంచుదాం. ఈ మధ్యాహ్న వేళలో చక్కని మాటలు విన్నాం. కృప ఇది. ఈ కూటాల ద్వారా మన ద్వారా దేవుడు ఎవరికి జీవాన్ని అందించాలనుకున్నాడో మన ప్రవర్తన, మన మాటలు, మన జీవిత విధానం ప్రతిదీ లెక్కలో ఉంది, ప్రతిదీ కూడా లైవ్లోనే ఉంది. దేవుడు నేను వాడుకోవాలనుకున్నప్పుడు వీటన్నిటిని వాడుకుంటాడు. నీ జ్ఞానేంద్రియాలను వాడుకుంటున్నాడు దేవుడు. నీ మనసుకున్న, నీ యొక్క ఆత్మకున్న జ్ఞానేంద్రియాలను, నీ ప్రాణానికున్న జ్ఞానేంద్రియాన్ని, టోటల్గా నీ ప్రవర్తనను అన్నీ లెక్కలోకి వస్తాయి. నువ్వు సమస్త పాపం విడిచిపెట్టినప్పుడు లైవ్లో ఉండేది నీ శరీరం. నీ శరీరం ద్వారా క్రీస్తును లోకానికి చూపించడానికి దేవుడు ఎన్నుకున్నాడు. అందుకని లోపల ఉన్న ఆ దేవుడు, నీ లోపల ఉన్న దేవుడు నీ క్రియల ద్వారా లోకానికి కనబడతాడని యాకోబు మాట్లాడాడు. క్రియల ద్వారా వ్యక్తపరచబడిన విశ్వాసం అన్నాడు. నీ లోపల ఉన్న విశ్వాసం దేవుడే, విశ్వాసం దేవుని వాక్యమే, విశ్వాసముని కర్త యేసుక్రీస్తు, విశ్వాసము దేవుడే. ఆ లోపల ఉన్న దేవుడిని లోకానికి చూపించేది క్రియలు. క్రియలు. అందుకనే నీ శరీరం చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. కాబట్టి చక్కని క్రియలతో ప్రభు నీలో ఉన్నాడని లోకానికి చూపించు. దానికై ఇప్పుడే యేసు వైపు నీ కనులు తిప్పు. సమస్తం విడిచిపెట్టాను ప్రభువా, నేను వెంబడిస్తున్నాను. వెంబడిస్తూనే ఉండు, వెంబడిస్తూనే ఉండు, ఆగకు. ఎవరో పాపం చేస్తున్నారని వారి వైపు చూసి ఆక్కు. ఎవరో జారిపోతున్నారని వారి వైపు చూసి ఆక్కు. ఎవరో వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదని వారి వైపు చూసి ఆగకు. ఏ పాపము చెయ్యని యేసు వైపు చూడు. ఏ పాపం లేదు ఆయనలో, ఆయన వైపు చూడు. ఏ మనిషి వైపు చూడొద్దు, యేసు వైపే చూడు. నీ భర్త మంచోడు కదా, ఆయన వైపు చూడకు, యేసు వైపే చూడు. నీ భార్య మంచిది కాదా, ఆమె వైపు చూడకు, యేసు వైపే చూడు. నీ పిల్లలు మంచోళ్ళు కాదా, వారి వైపు చూడకు, యేసు వైపే చూడు. ఎందుకంటే సమస్తం విడిచిపెట్టి మన పితరులు చూసింది ఆయన వైపే. డబ్బుల వైపు చూడలేదు, ఆకలి దెబ్బల వైపు చూడలేదు, పరిస్థితుల వైపు చూడలేదు, లోకంలో మరి దేని వైపు చూడలేదు, యేసు వైపే చూశారు. వారు జయించారు, లోకానికి సాక్షులుగా ఉన్నారు. వారు పరిపూర్ణ వాక్యముగా మార్చబడ్డారు, సువర్ణాక్షరాలతో గ్రంథంలో లిఖించబడ్డారు. మధ్యాహ్న వేళలో మీ జీవితంలో కూడా ఆ రీతిగా ఉండునుగాక. ఇంకా ఎవరైనా కానీ నేను కూడా సమస్తం విడిచిపెట్టాను అంటే నెక్స్ట్ నువ్వు యేసు వైపే చూడు. వాక్యముగా మారుతావు. ఆ దాహముతో, ఆ ఆకలితో, ఆత్మ సంబంధమైన దాహముతో, ఆకలితో ఉన్న పిల్లలు ఎందరైతే ఉన్నారో అక్కడికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు, నేను వాడుకుంటాడు. మీ ద్వారా వారికి దాహాన్ని తీరుస్తాడు, మీ ద్వారా వారికి ఆకలి తీరుస్తాడు. ఇదే దేవుడిచ్చిన నిజమైన దీవెన. కాబట్టి ఏ ఆశీర్వాదం, భూలోక ఆశీర్వాదం కానీ పరలోక ఆశీర్వాదం కానీ పోగొట్టుకోవద్దు. ఒక దినమున ఆయనతో నడిచి 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 వెంబడించి 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 హానోకు ఆవల గట్టుకు ఏ రీతిగా వెళ్ళాడో ఒకరోజు నువ్వు కూడా ఆ రీతిగా నడుస్తూ నడుస్తూ వెంబడిస్తూ వెంబడిస్తూ మధ్యాకాశ పెళ్లి విందుకు వెళ్తావు. అలాంటి కృప దేవుడు మీకు దయచేయను గాక. ప్రార్థిద్దాం. నమ్మదగిన యేసయ్యా, నీకు వందనాలు. ఈ మధ్యాహ్న వేళలో చిన్న సహవాసాన్ని మాకు ఇచ్చావు, గొప్ప మాటలతో మా హృదయాలు నింపావు.
సమస్తం విడిచిపెట్టి మా పితరులు 12 మంది అపోస్తలులు వారే కాదు, వారు వర్తమానమైన అనేక మంది వారే కాదు, పౌలు గారు ఆయన వర్తమానం విన్నవారు, ఐరినస్ గారు వర్తమానం విన్నవారు, మార్టిన్ గారు, కొలంబా గారు, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, విలియం మ్యారియన్ బ్రానమ్, వారు వర్తమానం విన్న కోట్ల మంది ప్రభువా నేను వెంబడిస్తూ ఉన్నారు. అందులో మేము ఒకరం స్వామి, అందులో మేము ఒకరం వెంబడిస్తున్నాం దేవా. మాకు నేర్పబడ్డది ఈరోజు సమస్త విడిచిపెట్టిన వారికి ఎలాంటి దీవెన ఉందో, పరలోక రాజ్యములు ఎలాంటి దీవెన ఉందో మాకు అర్థమైంది, భూలోకములు ఎలాంటి దీవెనలు ఉండే మాకు అర్థమైంది. అది ఊరికే కాదయ్యా, ఆ దీవెనలు పొందుకున్న వారిని కూడా చూసాం బైబిల్లో. స్వామి మేము కూడా ఆ దీవెనలు కలిగి దీవెనలు పొందుకొని మా బ్రతుకు కాలమంతా మేము కూడా సాక్షులుగా ఉందుము గాక. దీవించండి. ఆ రీతిగా రాత్రి కూటాన్ని దీవించండి. అద్భుతమైన కూటం జరగడానికి కృప చూపండి. దాసులను సేవకులను అభిషేకించండి. ఆఖరి కూటం స్వామి, నీ పిల్లలు ఎవరైతే నాయన సిద్ధపడినారో, ఎవరైతే నీ స్వరం వినటానికి, ఎవరైతే నీ సాక్షులుగా ఉండటానికి, ఎవరైతే నిన్ను వెంబడించడానికి అయ్యా రెడీగా ఉన్నారో మాకు తెలియదు, వారికైతే జీవాన్ని అందించండి, వారికైతే నీ మాటలు అందించండి, వారికి నీ కృపను అందించండి, కృపా వర్తమానాన్ని అందించండి. స్వరం విని నాయన అక్కడ ఉండొద్దు, వారి వెంబడించి వారికి చేయి స్వామి. కృప చూపు దేవా. తలంచి బిడ్డలందరినీ దీవించమని స్వామి. దేవా తను ప్రతి ఒక్కరికి దీవెన దయచేయమని ఆయన మమ్మల్ని అందరూ మీ చేతులకు అప్పగించుకుంటూ, నీ కృపా హస్తములకు మమ్మల్ని అప్పగించుకుంటూ, దేవా తండ్రి నీ దయైతే ప్రభువా రాత్రికి మేమందరం కూడుకొని గంభీరముగా నేను స్తుతించగలిగిన కృప దయచేయమని. వాతావరణాన్ని అనుకూలపరచండి. కరెంటు కూడా నాయన నా తన అనుకూలంగా ఉంచండి దేవా. ప్రతిదీ మీరే నాయన రంగం మీద ఉండి సహాయపడమని, మా పాపములను మా దోషములను క్షమించయ్యా. ఇతరులు చెప్పి భ్రష్టులైపోతామేమోనని తన శరీరాన్ని నలగొట్టుకున్నా నాయన పౌలు వల్ల మా శరీరాలు కూడా నలగొట్టుకొని ఇతరులకి మేలేసేసే పిల్లలుగా కీడు చేయకుండా మా మాటలు కావచ్చు, మా ప్రవర్తన కావచ్చు, మా చూపులు కావచ్చు, ఏమైనా స్వామి కీడు చేయకుండా మేలు చేసే అవయవాలుగా, మేలు చేసే బిడ్డలుగా, మేలు చేసే జీవితం మాకు అనుగ్రహించమని, మమ్మల్ని పాత్రలుగా వాడుకోమని ప్రభువా. మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఈ గొప్ప సమయంకై, ఈ గొప్ప మాటలకై లెక్కింపలేని స్తోత్రం తెలియజేస్తూ మమ్మల్ని కాదు ఈ లైవ్లో ఉన్న పిల్లలను కూడా దీవించమని, ఆశీర్వదించమని క్రీస్తు యేసు అని మీ నామములోకి విడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు కృప సమాధానం తల వంచిన మనకు రాలేపని పిల్లలకు, సకల పరిశుద్ధులకు, సాయంకాలం జరిగే కూటానికి, ఈ లైవ్లో ఉన్న పిల్లలకు ఆయన కృప, ఆయన సన్నిధి, ఆయన నడిపింపు సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు